శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీరు చెప్పినట్లుగానే ఆలోచనలను కంట్రోల్ చేయకుండా కొద్ది వరకు అబ్జర్వ్ చేస్తూ వెళుతున్నాము, కానీ మళ్ళీ ఏదో ఒకలా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళి రావటం, అంటే పాస్ట్ ఆర్ ఫ్యూచర్ లోకి వెళుతున్నాయి. ఎందుకిలా జరుగుతుందో అర్థమవటం లేదు. ఇలా జరగటం వలన ఎనర్జీ కంప్లీట్గా లాస్ అవుతుంది. డైలీ యాక్టివిటీస్కి ప్రాబ్లముగా మారుతున్నది. ఏమి చేస్తే ఆలోచనల ఇంటెన్సిటీ తగ్గుతుందో చెప్పగలరు? ఇదండి మీరు ప్రశ్నను మళ్ళీ ఇంకొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు వీరు ప్రశ్న వేశారు, ఆలోచనలను ఎలా ఆపాలి అని. అది 1862వ శీర్షిక. వీరు విని అందులో మళ్ళీ ప్రశ్న వేస్తున్నారు. 1862వ శీర్షిక ఆలోచనలు ఎలా ఆగుతాయి. ఆ శీర్షిక విన్నారు అంటే అంతకుముందు కూడా ఈ ప్రశ్న వేశారు మన వాళ్ళు. ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాం. ఇప్పుడు అందులోంచి మళ్ళీ ఇంకో ప్రశ్న వేస్తున్నారు. మీరు చెప్పినట్టుగా ఆలోచనల్ని కంట్రోల్ చేయకుండా కొంతవరకు అబ్జర్వ్ చేస్తూ వెళుతున్నాం, కానీ మళ్ళీ ఏదో ఒకలా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి? పాస్ట్ ఆర్ ఫ్యూచర్, అంటే గతంలోకి కానీ భవిష్యత్తులోకి కానీ ఆలోచనలు ప్రయాణం చేస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అర్థమవడం లేదు. ఇలా జరగటం వలన ఎనర్జీ కంప్లీట్గా లాస్ అవుతున్నది. డైలీ యాక్టివిటీస్కి ప్రాబ్లమ్గా మారుతున్నది. ఏమి చేస్తే ఆలోచనల ఇంటెన్సిటీ తగ్గుతుందో చెప్పగలరు? అంటే ఆలోచనల తీవ్రత తగ్గుతుందో చెప్పగలరు అని. ఇంతకు ముందు ఆ తర్వాత కూడా మనం చెప్పుకునే శీర్షికలు అన్నింటిలో ఇప్పుడు చెబుతుంటాను, ఆలోచనలు అసలు ఆగకూడదు. ఆలోచనలు వాటంతట ఆగిపోయేలా శరీరంలో ఒక ఏర్పాటు ఉంది, అది నిద్రాస్థితి. సృష్టి సహజంగా జరుగుతుంది. ఆలోచనలు అనేవి మనసుకు సంబంధించిన విషయం, అది శక్తి. మనసు అనేది శక్తి, ఆలోచనలు అనేవి శక్తి స్వరూపంగా ఉన్నాయి. ఈ ఆలోచనలే భావములు, భావోద్వేగములు, జ్ఞాపకములు, ఇలా ఏ పేరైనా చెప్పుకోవచ్చు. అంతరంగములు ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి? వస్తు రూపంలో ఉన్నాయి, పదార్థ రూపంలో ఉన్నాయి, ఘనత్వములో ఉన్నాయి అంటే లేదు. భావములు, ఆలోచనలు అన్నీ కూడా శక్తి స్వరూపముగా ఉన్నాయి, రూపం లేదు. నిర్గుణము, నిరాకారము, అది శక్తి లక్షణాలు ఇవి. కానీ ఆలోచనలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ ఆలోచనలకు అనుగుణంగా శరీరం స్పందిస్తూ ఉంటుంది. అసలు ఈ శరీరము నేను అన్న భావన కూడా ఆలోచన వలనే కలిగింది. మనకు మెలకువ రాగానే లోపల మొట్టమొదట మెలకువ వచ్చింది. మనం నిద్రపోయి లేచినప్పుడు ఒకసారి ఆ స్థితిని నిదానంగా గమనించండి. లోపల మెలకువ వచ్చిందంటే మనసు మేలుకున్నది. మనసు మేలుకొని, మనకు మనసు తెలియదు, దాని లక్షణాలు తెలియదు, దాని గురించి తెలియదు, అది శక్తి స్వరూపంగా మనకు తెలియదు. మనకు తెలిసిందంటే ఘన పదార్థాలు, వస్తువులు, మనుషులు, విషయాలు, ప్రపంచంలో సృష్టిలో ఉన్నవన్నీ తెలుసు మనకి. కంటికి కనపడేవి, చెవికి వినపడేవి, ముక్కుకు వాసనకు దొరికేవి, నాలుగుకు రుచికి దొరికేవి, చర్మానికి స్పర్శకు దొరికేవి, ఇలా మనకు తెలుసు. మనసు ఇలా బయట విషయములలాగా తెలియదు, ఆలోచనలు ఇలా బయట విషయములలాగా తెలియదు, భావములు, భావోద్వేగములు ఇలా బయట విషయములలాగా ఘన పదార్థములుగా ఘనత్వముతో తెలియదు. ఆలోచనలు ఉన్నట్టుగా తెలుసు, ఎందుకంటే ఆలోచనలు నాలోనే సాగుతున్నాయి కనుక. అదే మనసు, అదే ఆలోచనలు, అదే భావములు, అవే జ్ఞాపకములు, అన్నీ ఒకటే. అవి శక్తి స్వరూపముగా ఉన్నాయి. అందువలన వాటికి ఇవి ఎలా ఉన్నవి అన్నప్పుడు వాటికి చెప్పడానికి ఏం లేదు. శక్తి లక్షణం ఏంటంటే నిర్గుణము, నిరాకారము, అనంతము, అఖండము, అనిర్వచనీయము, అవాంగమానస గోచరము, అది శక్తి లక్షణం. అందులో మనకు అర్థమవుతున్న శక్తి ఏంటి అంటే మనసుగా,
అంటే నా ఆలోచనలు నాకు తెలుస్తున్నాయి, నా భావాలు నాకు తెలుస్తున్నాయి, అసలు నేను నాకు తెలుస్తున్నాను, నేనున్నానని నాకు తెలుస్తుంది. ఈ నేను మెలకువలో మొట్టమొదట మెలకువ వచ్చినప్పుడు లోపల మెలకువ వచ్చింది. ఆ వచ్చిన మెలకువ లోపల శక్తి మనకు తెలియదు కనుక ఆ మెలకువ వచ్చింది శరీరం మొత్తం వ్యాపించిపోయింది. అంటే మెలకువ మనసు వచ్చి మనసు శరీరాన్ని మేలుకొల్పింది, ఆలోచన శరీరంతో కలిసి శరీరాన్ని మేలుకొల్పింది. అప్పుడు నిద్ర మేలుకొన్నాను. ఏమని? నేను అని. అంటే ఇప్పుడు లోపల శక్తిలో ఉద్భవించిన నేను అనేటువంటి ఒక ఆలోచన శరీరం అక్కడ తెలియకపోవటం వల్ల, తెలిసింది శరీరమే అవటం వల్ల, శరీరంతో కలవటం వల్ల శరీరమే నేను అన్న భావన మనకు వచ్చింది. అందుకని అందరం శరీరం నేను అనుకుంటున్నాం. ఆలోచనలు వాటంతటవి మళ్ళీ నిద్రలో ఆగిపోతాయి, నిద్రపోయినప్పుడు ఆగిపోతాయి. నిద్రపోయినప్పుడు ఏం జరుగుతుందంటే శరీరాన్ని తీసుకెళ్లి పడుకోబెట్టేస్తున్నాం, చక్కగా శరీరం హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. కాసేపు మనసు సంచరిస్తున్నది. మీరు చూడాలి, అక్కడే గమనించుకోవాలి. అంటే శరీరం వేరు మనసు వేరు అని ఎంత చక్కగా తెలుస్తుంది అంటే అక్కడ తెలుస్తుంది. శరీరాన్ని పడుకోబెట్టేశాం, కళ్ళు మూసేసాం, నిద్రపోతున్నాం, శరీరం విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది, కానీ మనసు ఇంకా తిరుగుతూనే ఉంది. అవే కలలు, స్వప్నలోకము. నేను కలగన్నాను అని చెబుతాం, అంటే అప్పుడు నేను మేల్కొనలేను. అందుకని శరీరం వేరు మనసు వేరు అనేది స్పష్టంగా చెప్పేది స్వప్నలోకము. ఇటువంటి కళలు మళ్ళీ మెలకువకు ముందు తెల్లవారుజామున వస్తే రాత్రి నిద్రపోయినప్పుడు శరీరం నిద్రపోయింది, మనసు మేల్కొంటది, కాసేపు మనసు తిరుగుద్ది, తర్వాత దానికి అర్థమవుద్ది. నేను ఇప్పుడు మనసుని ఆలోచనలుగా భావాలుగా ఎంత తిరిగినా శరీరము విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది కనుక నేనేమి చేయలేను. ఇప్పుడు నేను శరీరాన్ని కదిపితేనే ఏమైనా చేయగలుగుతాను, శరీరం కదలటం లేదు కాబట్టి నేను కూడా విశ్రాంతిలోకి వెళ్ళిపోతానని మనసు అని ఎగిసిపడినటువంటి సముద్రపు అలలాంటి ఒక తరంగపు శక్తి ప్రాణశక్తిలో విలీనమైపోద్ది. అదే ఆత్మశక్తి. అప్పుడు ఆత్మశక్తిలో విలీనమైపోయినప్పుడు శరీరం నిద్రపోయింది, మనసు నిద్రపోయింది, ప్రాణశక్తిగా మనం అప్పుడు మిగిలి ఉన్నాం. శక్తికి రూపం లేదు కనుక నేను ప్రాణశక్తిని అని నేననే భావన కూడా పుడతలేదు. అది అనంతము కనుక, అది సర్వవ్యాపకము కనుక, అది ఏకము కనుక, దానికి భిన్నత్వము లేదు కనుక, దానికి భిన్నముగా ఏదీ లేదు కనుక, సమస్తము శక్తిలోనే ఉండి శక్తితోనే ఉండి శక్తిగానే ఉంది కనుక. అయితే మనకు శరీరపరంగా అది అర్థం కాదు, కానీ మన స్థితిని చెబుతున్నాను. నిద్రలో నేనన్న భావన ఉండకపోవడానికి కారణం మనం ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోయాం. శరీర భావన లేదు, మనోభావన లేదు. శరీర భావన ఉన్నంతకాలం నేను శరీరం అనుకుని సంపూర్ణ మెలకువలో వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటూ నేను నాది నావి అనుకుంటూ మన కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, ప్రపంచంలోని విషయాలతో, ఇంద్రియాలతో, ఇంద్రియ సుఖాలతో, ఇంద్రియ భోగాలతో, సుఖ దుఃఖాలతో సమ్మిళితమైన జీవితం గడుపుతున్నాం. అది సంపూర్ణ జాగ్రత్త అవస్థ, మెలకువ. అప్పుడు శరీరమే నేను. నిద్రలో శరీరాన్ని వదిలేసి నిద్రపోయాం, అంటే శరీరము నిద్రపోయింది, శరీర భావం పోయింది, శరీరం విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. అక్కడ మనస్సు కదలాడుతుంది, అది స్వప్నలోకం. అంటే మనస్సు ఉంది అక్కడ. మొత్తం శరీరంతో మనం ప్రపంచంలో చేసే విషయాలన్నీ స్వప్నంలో జరుగుతూనే ఉంటాయి యథాతథంగా. ఆ స్వప్నంలో నేను కూడా ఉంటాను, మళ్ళీ అక్కడ సుఖదుఖాలకు గురవుతూ ఉంటాను. కానీ అది స్వప్నలోకం, అంటే స్వప్న జీవితము. అంటే మనసుకు అది నిజమే, శరీరానికి అది అబద్ధం. అందుకని అది ఇదేమో సంపూర్ణ, అంటే శరీరంతో కూడిన మెలకువ జాగ్రత్త అవస్థ, అది స్వప్నావస్థ. స్వప్నావస్థ అనేది మనసుకు నిజం, శారీరకంగా అబద్ధం. శరీర లోకంలో అబద్ధం అది, కానీ స్వప్నలోకంలో మాత్రం నిజమే. ఎందుకంటే అది మనోలోకంలో నిజం అది. అందుకే అనుభవిస్తాం అన్నీ, సుఖదుఖాలకు లోనవుతాం. ఒక్కొక్కసారి కళల్లోంచి మెలకువ కూడా వచ్చేస్తుంది. అంత గాఢమైన సుఖం కానీ గాఢ దుఃఖానికి కానీ లోనైనప్పుడు మెలకువ వచ్చేస్తుంది. మళ్ళీ ఇది కళ అనుకుంటాం, అన్నీ గుర్తుంటాయి. లేచినాక కళలు వచ్చినాయి అనుకుంటాం. ఇది ఎందుకు చెబుతున్నానంటే శరీరంతో సంబంధం లేకుండా మనసు ప్రయాణం ఉందని మీకు తెలియటం కోసం చెబుతున్నాను. అక్కడ మనసు కాసేపు అలా పరిగెత్తి పరిగెత్తి అది కూడా ఆగిపోయి విలీనం అయిపోద్ది. సముద్రపు కెరటాలు ఎగిసిపడి మళ్ళీ సముద్రంలోనే కలిసిపోయినట్టుగా అనంత ఆత్మశక్తి అనేటువంటిదే మనలో ప్రాణశక్తి అనే పేరుతో పిలువబడుతూ
కెరటాలు ఎగిసిపడినట్టుగా ఆలోచనలు ఎగిసిపడుతున్నప్పుడు అది మనసు. ఆ ఆలోచనలు శరీరముతో కలిసి సాగుతున్నప్పుడు అది జాగ్రత్త అవస్థ. నేను శరీరం అన్న భావన, నేను శరీరం అన్న సంపూర్ణ మెలకువ భావనలో మనోశరీరములు కలిసి ఉన్నాయి. కానీ నేను శరీరం అనుకుంటాం. అలా అనుకునే భావన అంతా మనసుదే. అనుకునే ప్రాసెస్ కానీ అనిపించే ప్రాసెస్ కానీ మొత్తం భావము అనేది ఏదున్నా అది మనసుది. క్రియాత్మకత ఏదున్నా, కర్మ ఏదున్నా, కదలిక ఏదున్నా అది మొత్తం శరీరాన్ని. భావం మొత్తం మనసుది. అందుకని ఇక్కడ కదలికలతో కూడిన భావానుభవములు మెలకువ జాగ్రత్త అవస్థ. స్వప్నావస్థలో శరీర కదలికలు ఉండవు. కానీ స్వప్నావస్థలో అన్నీ జరుగుతున్నట్టు కనబడుతాయి. శరీరం నిద్రపోతుంది, శరీర కదలికలు ఉండవు, భావ కదలికలు అవన్నీ భావానుభవములు ఉన్నాయి. అక్కడ అవన్నీ తెలిసినవే ఉంటాయి, తెలియని అసలు ఉండవు. ఇది పర్ఫెక్ట్గా మీకు తెలుసుకుంటే ఆలోచనలు ఎందుకు ఆగట్లేదు తెలుస్తుంది. మనస్సు వేరు, శరీరం వేరు, సంపూర్ణంగా వేరు వేరు. కానీ అన్నింటినీ గుర్తించేది, అనుభవించేది, గుర్తు పెట్టుకునేది మొత్తం మనసే ప్రాసెస్ అంతా. కాబట్టి ఈ మనసు స్వప్నావస్థగా నిద్రకు, అంటే మనం శరీరం నిద్రకు ఉపక్రమించి శరీరం విశ్రాంతి తీసుకుని నిద్రపోయినా మనసు కాసేపు సంచరిస్తుంది, అది స్వప్నావస్థ. మళ్ళీ మెలకువకు ముందు శరీరం సంపూర్ణంగా మేలుకొనక ముందు మనసు మేలుకొని మళ్ళీ కాసేపు సంచరిస్తుంది, అది మళ్ళీ ఉదయపు అంటే తెల్లవారుజామున స్వప్నావస్థ. అది అయినాక శరీరాన్ని తాకి లేపుతుంది, అప్పుడు శరీరం మేలుకుంటుంది. ఇదంతా సృష్టి చేసిన ఏర్పాటు. ఎందుకు ఇలా అని అడగబాకండి. అసలు ఈ శరీరం ఎలా ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనిషి శరీరం ఎలా ఎందుకుంది, కుక్క శరీరం అలా ఎందుకుంది, నక్క శరీరం ఎలా ఎందుకుంది అడగబాకండి. అది సృష్టి. ప్రశ్నలు వేయటంలో అర్థం చేసుకుంటమే తప్ప దీన్ని ఇలా ఎందుకుంది అన్న ఆన్సర్ ఎప్పుడు దొరకదు. ఉన్నదానిని అర్థం చేసుకునే ప్రయత్నం ఆధ్యాత్మికం, ఉన్న సత్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఆధ్యాత్మికం. అంతే తప్ప ఇది ఇలా ఎందుకు ఉందనడానికి ఆన్సర్ అసలు ప్రపంచంలో ఉండదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది అనంత సృష్టి అని చెప్పి వదిలేశారు. ఇన్ని రకాల జీవరాశులు ఎందుకున్నాయని దానికి ఆన్సర్ ఉండదు. అది సృష్టి అంతే కదా. ఆ శక్తికి, అంటే అనంతాత్మ శక్తికి ఎన్ని విధములుగా మారగలిగిన శక్తి ఉన్నదో అన్ని రకములుగాను అన్నీ అయింది. అది జీవరాశులుగాను అయింది, గ్రహగోళ నక్షత్రములుగాను అయింది. అది దాని శక్తి యొక్క శక్తి అంతే. అది తనలో తాను సృష్టిని వ్యక్తపరుచుకుంటున్నది. కాబట్టి ఎందుకని ప్రశ్న కాదు. అర్థం చేసుకోవటానికి అర్థం కానప్పుడు, అవగాహనకు అందనప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నంలో ప్రశ్న వేసుకోవాలి. అది అంతవరకు మన వరకే. ప్రశ్నలు అనంతంగా ప్రశ్నలు పుట్టకూడదు. మన వరకు మనకు అర్థం అవడానికి ప్రశ్నలు పుట్టాలి. అది మన ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని, అంటే ఇప్పుడు ఎలా ప్రశ్నలు పుట్టాలి అంటే, మనకు ఆకలేస్తుంది, మనం ఎంత తినగలమో, అంటే మనకు ఎంత ఆహారం అవసరమో, ఎలాంటి ఆహారం అవసరమో అంతవరకు మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, చేసుకోవాలి కూడా. అది తినేసినాక ఇంకా కడుపు నిండిపోయింది, ఇప్పుడు నీకు ఎన్నున్నా నువ్వేం తినలేవు. కాదు తింటాను అని ఒకవేళ ప్రయత్నిస్తే, కడుపు నిండిపోయినాక కూడా రుచికరమైన పదార్థములు ఉన్నాయి ఇంకా తింటాను అని ప్రయత్నిస్తే అది అనారోగ్యానికి దారితీస్తుంది. ఏ ఆహారం అయితే తినటం వలన ఆరోగ్యం సమకూరుతుందో అదే ఆహారం అధికముగా తినటం వలన అనారోగ్యాల పాలైపోతాం. పోన్లే అనారోగ్యాల పాలైపోతాం కదా, మనం ఆహారాన్ని అంత తినటం ఎందుకు అని ఆహారాన్ని తగ్గించుకు తిన్నాం, సరిపోయినంత తినలేదనుకోండి, సరిపోయినవన్నీ తినలేదనుకోండి, అనారోగ్యాల పాలైపోతాం. అంటే ఎప్పుడు తపస్సు చేసినట్టుగా ఆహారం తినాలి. ఎంత కావాలి, ఎంత, ఎన్ని రకాలు, అన్ని రకాలు కలిపి తినాలి. ఎందుకంటే అన్నింటిలోనూ కొన్ని మన శరీరానికి ఉపయోగపడే ఉన్నాయి. ఆకుకూరలు తినాలి, కాయగూరలు తినాలి, పళ్ళు తినాలి, ఫలాలు తినాలి, అలా రకరకాలు చెప్తారు. అవన్నీ జాగ్రత్తగా తినాలి, అన్ని శరీరానికి అందాలి. అవి మళ్ళీ అతిగా తినకూడదు, అవన్నీ తక్కువ తినకూడదు, మధ్యస్థముగా. ఈ మధ్యస్థము ఎవరు నిర్ణయిస్తారు అంటే ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే బాగా కష్టపడేవాళ్ళు ఎక్కువ తింటారు, తక్కువ కష్టపడేవాళ్ళు తక్కువ తింటారు. శారీరక శ్రమను బట్టి ఆహార అవసరత ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎవరైనా విషయం చెప్తారు తప్ప ఇది ఎంత అనేది ఎవరు చెప్పలేరు.
ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. అలాగే మొత్తం ఆధ్యాత్మికత, సాధన, జ్ఞానం కూడా ఇంతే. మీకు ఎంత జ్ఞానము అవసరమో అనేది మీకు ఉన్న పరిస్థితులను బట్టి, అంటే ఎంత భయం ఉంది, ఎంత అజ్ఞానం ఉంది, ఎంత మూర్ఖత్వం ఉంది, ఎంత మూఢత్వం ఉంది, ఎంత చెడు ఉంది, ఎంత అసలు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఎంత అర్థం చేసుకోవాలి అనే పాయింట్ వస్తుంది. లేదు చక్కగా ఉంది, నాలో మంచి గుణాలు ఉన్నాయి, సద్గుణాలు ఉన్నాయి, ఊరికి నాలో చెబితే నాకు అర్థమైపోతుంది అంటే దుర్గుణాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా అర్థం అవ్వదు. అంతే, ఇక్కడ ఏం లేదు, మనుషులందరూ ఒకటే, సృష్టి ఎవరిని ఏమోసం చేయలేదు. దుర్గుణాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి మూర్ఖత, మూఢత్వము ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించకుండా దాన్ని నొక్కేసి తొక్కేసి కోరికలనే ఉపయోగించుకుంటూ ఆ వైపే ప్రయాణం చేసేవాళ్ళు చెడ్డ పనులు చేస్తారు. దుర్గుణాలు అలా ఏర్పడతాయి. వాళ్ళ జ్ఞానం ఉంది కానీ వాడకుండా దాన్ని తొక్కేసి శరీర ఇంద్రియముల కోరికలకు బానిసలైపోతారు. అలా బానిసలైపోయిన వాళ్ళు దుర్గుణాలు పెంచుకుంటారు. ఆ దుర్గుణాలు పెంచుకోవటం, అసలు దుర్గుణాల లక్షణమే మూర్ఖత్వము, మూఢత్వము, అజ్ఞానము. ఇక వాళ్ళకి ఎంత చెప్పినా చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే. ఎందుకని అసలు వినకూడదని ఫిక్స్ అయిపోయారు, దుర్గుణాల వైపు వెళ్ళిపోయారు ఆల్రెడీ. వాళ్ళ చెవులు మూసుకుపోయినాయి, జ్ఞానం మూసుకుపోయింది. చెవులు మూసుకుపోయినంటే జ్ఞానాన్ని తీసుకోవట్లా, బుద్ధిని అసలు వాడట్లా, వదిలేశారు కదా, దాన్ని వాడటం మానేశారు. వాళ్ళు రాను రాను చెడు నుంచి రాక్షసత్వానికి వచ్చేస్తారు. ఎంతటి నీచాలకైనా ఒడిగడతారు. కాబట్టి ఎలా అర్థమవుతుందంటే చెడు ఎక్కువ ఉన్న వాళ్ళకి అసలు అర్థం అవుతుంది ఎంత చెప్పినా. కానీ తెలుగే అది అర్థమైందని కూడా చెబుతారు, తిరిగి అప్పచెబుతారు, కానీ ఆచరణలోకి తీసుకోలేరు. ఎంత చెప్పినా మళ్ళీ ప్రశ్నలు పడుతూనే ఉంటాయి. మళ్ళీ ఎందుకని అర్థమైంది ఇప్పటికే, కానీ ఆచరణకి తీసుకోవట్లేదు. మళ్ళీ వందల ప్రశ్నలు పుట్టుకొస్తూ ఉంటాయి. కాదు, మన ఆకలికి ఎంత అవసరమో ఆ ఆకలికి ఎంత తినాలి అనేది మనం పడే శారీరక శ్రమ మీద ఆధారపడి ఉంది. అందుకని అందరూ సమానంగా తినడం కుదరదు. అందరికీ సమానంగా ఎంత తినండి అని కొలతలు చెప్పడం అసలు కుదరదు. ప్రతి వ్యక్తికి తినే ఆహారం మారిపోద్ది, వాళ్ళ వాళ్ళ జీవన పరిస్థితులను బట్టి, వాళ్ళ వాళ్ళ శారీరక శ్రమలను బట్టి. అలాగే జ్ఞానం కూడా అంతే. మనలో ఉన్నటువంటి దుర్బుద్ధిని బట్టి, దుర్గుణాలను బట్టి, చెడును బట్టి జ్ఞానం ఎంత తెలుసుకోవాలి అనేది ఉంది. ఆకలి ఇది. ఇప్పుడు ఆ చెడుని క్లీన్ చేయాలిగా. ఇంట్లో బాగా డస్ట్ పెరిగిపోయింది అనుకోండి, క్లీన్ చేయడం చాలా కష్టం అవుద్ది. లేదు కొద్దిగానే డస్ట్ ఉందనుకోండి, రోజు క్లీన్ చేసేసుకుంటున్నాం అనుకోండి, మళ్ళీ తక్కువ డస్ట్ ఉంటే క్లీన్ చేయడం చాలా తేలిగ్గా ఉంటుంది. ఇది అంతే. చెడు అనే మురికి ఎంత పట్టేసింది మనకైనా. అందుకని జ్ఞానాన్ని కూడా అధికంగా తెలుసుకోవాలనుకోబాకండి, అర్థం చేసుకోండి అంతే. అర్థం చేసుకోవటం వరకు తెలుసుకోండి. అధికంగా తెలుసుకుంటే అది కూడా ప్రమాదమే. జ్ఞానాన్ని అధికంగా తెలుసుకున్న వాళ్ళందరూ కూడా నాలాగా నాబోటోళ్ళలాగా తయారయ్యి చవటానికి బయలుదేరుతారు. ప్రపంచంలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఒక ఉన్నత శ్రేణిలోకి వెళ్ళిపోతారు. ఇలా చవటం వృత్తిగా పెట్టుకొని ధన సంపాదన చేస్తారు కొంతమంది. ఇక రకరకాల చిత్ర విచిత్రాలు చేస్తారు, మతాలు ఏర్పరుస్తారు, మార్గాలు ఏర్పరుస్తారు, పద్ధతులు ఏర్పరుస్తారు, విధానాలు ఏర్పరుస్తారు. ఇదంతా పాండిత్యము, దానివల్ల ఉపయోగం లేదు. మీకు అర్థమైతే చాలు. ఎందుకని ఆహారం నేను తింటే ఎంత తినాలండి, నేను బతకడానికి తింటే చాలు. దానికంటే ఎక్కువ తిన్నా అనారోగ్యమే, తక్కువ తిన్నా అనారోగ్యమే. నేను ఎంతనే తినగలననేది నా ఆకలి నాకు చెబుతుంది అంతే. నాకే తెలుస్తుంది అది, ఇంకా ప్రపంచంలో ఎవరికి తెలియదు. ఎంత తింటే నాకు అడుగు నిండిపోయింది, నేను హాయిగా ఉన్నాను, నాకు నీరసం లేకుండా శక్తిగా హాయిగా చక్కగా ఉన్నానని భావిస్తున్నాను. అది దాటి ఎంత తింటే బద్ధకము, కదలలేకపోతున్నాను, ఎక్కువ తినేసాను, బరువు అయిపోయింది, శరీరం బరువుగా భారంగా ఉందనేది కూడా నాకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. అదే తక్కువ తింటే, ఎంత తక్కువ తింటే నీరసంగా ఉంది, తిరగలేకపోతున్నాను, అసలు ఓపిక సరిపోవట్లేదు పనులు చేసుకోవడానికి అనేది కూడా నాకే తెలుస్తుంది, ఎవరికి తెలియదు. అందుకని తెలియట అనేది నాకే తెలుస్తున్నప్పుడు నేనే చేయాలి. అలాగే జ్ఞానం కూడా నాకెంత జ్ఞానం కావాలి, నా మనసు శాంతించడానికి, స్థిరత్వాన్ని పొందడానికి, మంచిగా జీవించడానికి, మంచిగా జీవిస్తూ నా ప్రాణశక్తిని నేను తెలుసుకోవడానికి. అదే నా సంపూర్ణత. ఆ ప్రాణశక్తి అనంతాత్మశక్తి. దాన్నే దైవశక్తి, దేవుడు, దేవత అని అర్థం అవటం కోసం క్రియేట్ చేసుకొచ్చి మతాలుగా, మార్గాలుగా, విధానాలుగా ఏర్పరిచారంటే అది అర్థం అవటం కోసం మానవులు చేసిన సృష్టి మతాలు, మానవులు చేసిన సృష్టి దేవతలు, మానవులు చేసిన సృష్టి దేవుళ్ళు, మానవులు చేసిన సృష్టి సాధనా మార్గాలు. ఒరిజినల్ సృష్టి ఉన్నట్టుగా ఉంది, దాన్ని అర్థం చేసుకోవడం. అదే నీ ప్రాణశక్తి.
నువ్వు సంపూర్ణ ప్రాణశక్తి స్వరూపానివి. ఆ సంపూర్ణ ప్రాణశక్తి నీకు అర్థమైతే అది అనంత ఆత్మశక్తి, అదే విశ్వశక్తి, సృష్టి శక్తి, దైవశక్తి, ఏ పేరైనా పెట్టుకోండి. అంత మనం తెలుసుకుంటే చాలు. అందుకని మన శరీర శాస్త్రాన్ని తెలుసుకోవాలి ముందు. మన శరీర పనితీరు, మన కూర్చిన పనితీరు. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటి? ఆలోచనలు ఎందుకు ఆగట్లేదు అంటే, అసలు ఆలోచనలు ఆగటం అనేది ఉందిగా, నిద్రపోతున్నాం, వాటంతా అవే ఆగిపోతాయి. ఆగిపోతే నిద్రపోతున్నాం. ఆగిపోయి నిద్రలోకి వెళ్ళినా కూడా ఆలోచనలు సాగుతున్నాయి. ఆలోచనలు సంపూర్ణంగా ఆగలేదు. అదే స్వప్నావస్థ. స్వప్నావస్థ 2 సార్లు వస్తుంది. రాత్రి పడుకున్నప్పుడు శరీరం నిద్రపోద్ది, మనసు కదిలి 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 శరీరము మనసుతో పాటు కదలటం లేదు అని గుర్తించి, ఇంకా నేను ఇప్పుడు శరీరం కదలకపోతే నేనేం చేస్తానులే, శరీరం ద్వారా కదా నాకు అనుభవాలు దొరికేది అని అది కూడా ఆగిపోయి ప్రాణశక్తిలో విలీనమైపోద్ది. అంటే సముద్రం నుంచి ఎగిసిపడిన ఒక కెరటము వలె ప్రాణశక్తి నుంచి ఆలోచనలు ఎగిసిపెడుతున్నాయి. ఇప్పుడు అవన్నీ అందులో విలీనమైపోయినాయి. ఎందుకని? అనుభవించే భోగ శరీరం నిద్రపోయింది కనుక. ఆ కాసేపు అది విలీనమైపోయే లోపల మనోసంచారమే స్వప్నలోకం. అంటే మనస్సు సంచరిస్తూ ఉంటుంది. అది భావలోకం. అవే ఆలోచనలు, అదే స్వప్నములు. అవేంటి? మన లోపలను గుర్తులు. అవి లోపల అలా సాగుతున్నప్పుడు మనం పూర్తిగా సుఖదుఖాలకు లోనవుతాం స్వప్నలోకంలో కూడా. అంటే మనం మెలకువలో ఉన్నప్పుడు కూడా మనం అనుభవిస్తున్న విషయాలను అనుభవిస్తున్నది మనసే భావరూపంలో. కర్మలు చేస్తున్నది శరీరం. అది గుర్తుపెట్టుకోవాలి అక్కడ. అందుకని స్వప్నలోకంలో అన్ని భావాలకి గురవుతాం, సుఖదుఖ అన్ని భావాలకి గురవుతాం. ఇది మళ్ళీ తెల్లవారుజామున ముందు మనసు మేల్కొంటుంది, మళ్ళీ అది సంచరిస్తుంది. అలా సంచరించినప్పుడు కళలు కంటాం మనం. కళలు అంటే ఏంటి? భావ పరంపర సాగుతుంది. ఆ కళల్లో నిజంగా అన్ని అనుభవిస్తాం, మనం కూడా ఉంటాం, అన్ని అనుభవిస్తాం. అక్కడి నుంచి మళ్ళీ మేలుకొని శరీరాన్ని తాకి, శరీరాన్ని కదిపి, శరీరంతో అనుభవిద్దామని ఇక నేను ఈ శరీరం అనే భావన కల్పించుకొని సంపూర్ణ జాగ్రత్త అవస్థలో తిరుగుతాం. ఇది అసలు మన పనితీరు. మన శరీరము మనస్సుల కలయికతో ఉంటే జాగ్రత్త అవస్థ. పూర్తిగా మేలుకొని శరీరం పనిచేస్తూ, శరీరం కదులుతూ, మనసు శరీరాన్ని కదుపుతూ, అంటే అప్పుడు భావలోకము అంటే భావముగా మనస్సు, కర్మగా శరీరం కలిసి కదులుతున్నాయి. అప్పుడు అనుభవిస్తున్న అనుభూతి ఉంది మనకి. అలా శరీరం మనసును వినియోగించుకుంటుంది, అలా మనస్సు శరీరాన్ని వినియోగించుకుంటుంది. మళ్ళీ ఇది పదే పదే ఎందుకు చెబుతున్నానంటే, ఆ మనస్సే ఆలోచనలు, అవే భావములు, భావోద్వేగములు. అవి ఆగవు, అవి ఆగకూడదు. ఎందుకని? నిద్రలో విశ్రాంతిగా ఆగటానికి సృష్టి చేసిన ఏర్పాటు అది. శరీరానికి విశ్రాంతి కావాలి, అందుకని ఆపింది. సృష్టి ధర్మం ప్రకారం శరీరానికి విశ్రాంతి కావాలి. శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది లోపల. మనకు బయట నుంచి లోపలికి వేయటమే తెలుసు అన్ని, కానీ లోపల నుంచి క్లీన్ చేసి బయటకి పనికిరాని చెత్తని బయటకు తోయటం అనేది మనకు తెలియదు. ఇప్పుడు మనం మూత్ర విసర్జన చేయాలని మనం అనుకుంటే చేయలేం, మనం మల విసర్జన చేయాలని మనం అనుకుంటే చేయలేం. దానంతటది శరీరం ఆ సెన్సేషన్స్ని మనకు కలిగిస్తుంది. ఇప్పుడు నేను మూత్ర విసర్జన చేయాలి, ఇప్పుడు మల విసర్జన చేయాలని. అలాగే మరీ చెత్త ఎక్కువైపోయినప్పుడు వాంతులు వచ్చేస్తాయి. అదంతా విసర్జన, పనికిరాని దాన్ని బయటకు పంపించేస్తుంది అలా చెమట రూపంలో. ఇవన్నీ శరీరం ఆటోమేటిక్గా చేసుకుంటుంది తప్ప మన నియంత్రణలో అసలు అది లేదు. అది వచ్చినప్పుడే మనం చేయగలం. అందుకని శరీరం ఆటోమేటిక్ మిషన్, అది గుర్తించాలి. ఇప్పుడు బయట వరకే మనకు స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ కాదు, మనోస్వేచ్ఛ ఉంది మనకి, శరీర స్వేచ్ఛ లేదు. మనకున్న స్వేచ్ఛ ఏంటంటే మనోస్వేచ్ఛ, శరీర స్వేచ్ఛ కాదు. ఇప్పుడు శరీరము పుట్టుక, మరణము, మధ్యలో జీవితము. అంటే పుట్టిన కాడి నుంచి ఎదుగుతూ మరణించే వరకు శరీరపు తీరుతెన్నులన్నీ నియంత్రించబడి ఉన్నాయి. అందరికీ, మానవ జాతి మొత్తానికి అలాగే జరుగుద్ది. శరీర పుట్టుక కూడా అలా స్త్రీ పురుషులు కలవటం, అలా పుట్టడం, ఇదంతా అందరికీ ఒకటే. కానీ మనకున్న స్వేచ్ఛ ఏంటి అంటే మనోస్వేచ్ఛ. శరీర స్వేచ్ఛలో అనిపిస్తుంది అది, కానీ అది మనోస్వేచ్ఛ. మనోస్వేచ్ఛ ఏంటంటే తినడానికి ఉన్న 1000 రకాల్లో నీకు నచ్చింది తినొచ్చు, కట్టుకోవడానికి ఉన్న 1,00,000 రకాల్లో నీకు నచ్చింది కట్టుకోవచ్చు. ఇది మనసు. నచ్చటం అనేది మనసుకి, నచ్చకపోవడం అనేది మనసుకి. అది శరీరానికి చెబుతూ ఉంటుంది ఆ విషయాన్ని. ఎందుకని అనుభవించేది మనసు.
శరీరం నిద్రపోయినప్పుడు కూడా స్వప్నలోకంలో అది అనుభవిస్తున్నది కనుక మనసు అనుభవించగలదు శరీరం లేకపోయినా. అందుకే స్వప్నలోకంలో మనం అల్లాడిపోతాం, సుఖదుఖాలకు లోనైపోతాం, అన్నీ అనుభవిస్తాం. కానీ మెలకు వచ్చినాక శరీరంతో కదలలేదు కనుక ఓహో నేను నిద్రపోయాను, కళ వచ్చిందని చెప్పి ఆ ప్రాసెస్ తెలుసుకోండి. ఆలోచనలు అన్నారు కంటే చెబుతున్నా. అందుకని ఆలోచనలు ఆగవు, అందుకని ఆపాలని ప్రయత్నించకండి అని చాలాసార్లు చెప్పాను. ఆలోచనలు ఆగిపోతాయి. ఇప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి, కొంతమందికి కోమాలోకి వెళ్ళిపోతారు, తలకేది దెబ్బ తగులుతుంది. బతికే ఉన్నారు, ఆలోచనలు లేవు అంతే. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్లు ఏ పని చేయట్లేదు. ఏం జరిగిందని అడగండి, నేను డాక్టర్ని కాదు. ఆలోచనలు ఆగి బ్రతికే ఉంటే మామూలు మనిషి అయితే నిద్ర కాదు అంటే కోమ. మనం మామూలు మనుషులు నిద్రపోయి లెగుస్తాం. కాదంటే కోమాలోకి వెళ్ళిపోతాడు, ఇంకా లేవటం లేదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు. కోమా పేషెంట్ అని చెబుతారు. కోమాలోకి వెళ్ళిపోతారు కొంతమంది. అది అనారోగ్యాల వలన రావచ్చు, యాక్సిడెంట్ల వలన రావచ్చు, అలా రకరకాలుగా జరుగుద్ది. అప్పుడు కోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తికి ఇంకా ఆలోచనలు లేవు, మరణించిన వ్యక్తికి అసలు లేదు. ఇదంతా ఏం జరిగింది? అంతకీ శరీరము శిథిలత్వాన్ని పొందుతుంది. నిద్రలో శరీరము మనసు నిద్రపోయి మళ్ళీ లేచాం. ఇప్పుడు ఆలోచనలు ఆగితే ఒకటి మరణం అన్న అవ్వాలి, రెండు కోమా అన్న అవ్వాలి, లేదా నిద్ర అన్న అవ్వాలి. మిగిలిన సమయంలో ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. అయితే ఆలోచనలు ఆగాలని అసలు మనిషి ఎందుకు అనుకుంటున్నాడు? నేను ఆలోచనలు ఆపలేకపోతున్నానని మనిషి ఎందుకు అనుకుంటున్నాడు? ఇప్పుడు ఈ సోదరి వేసినటువంటి ప్రశ్నలో కూడా ఆలోచనల గురించి ఏం చెప్పారంటే, కొంచెం ప్రయత్నిస్తున్నాను కానీ మళ్ళీ అవి గతంలోకో భవిష్యత్తులోకో పరుగులు తీసుకెళ్ళిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదండి. అసలు అర్థం కావటం కాదు, మనం నడిపేదే ఆలోచన, మనం ఉన్నామని గుర్తింపు ఆలోచన, అసలు మనం ఉండటానికి ఆధారం ఆలోచన. లేకపోతే నేనున్నానని నాకు తెలీదు, నేనున్నానని నాకు చెబుతుంది నా ఆలోచనే. లేదా నిద్రలో అది లేదుగా, ఆగిపోయింది. మెలకువలో కూడా ఇప్పుడు అలా అయిపోద్ది, మనకి గందరగోళం అయిపోతాం, అసలు మనకేం తెలియదు. ఇంకా ఇప్పుడు మెలకువలో కళ్ళు తెరిచి సంపూర్ణ జాగ్రత్త అవస్థలో ఆలోచన ఆగిపోయింది అనుకోండి, స్థాను పోయి అలా నడి రోడ్డు మీద నుంచి ఉండిపోతాం. ఏ బజార్ వెళ్ళాం, హఠాత్తుగా మనకు నడి రోడ్డు మీద ఆలోచనలు ఆగిపోయినాయి అనుకోండి. ఊరికి ఎగ్జాంపుల్గా చెబుతున్నా, అది ఎప్పటికీ జరగదు. నడి రోడ్డు మీద శిలాప్రతిమలో ఉండిపోతాం. ఎందుకని? ఇది రోడ్డు అని, ఇది ట్రాఫిక్ అని, ఇలా తప్పించుకోవాలన్నా పక్కకి వెళ్ళాలని షాపులని గుర్తింపు మొత్తం చెప్పేది మనసే. అది ఎప్పుడైతే ఆగిపోయిందో నువ్వు శిలా విగ్రహమే. ఇంకా నీకు తెలియదు, నీ గురించి నీకే తెలియదు, నేనన్న భావనే తెలియదు. అసలు ఆ భావనకు ఆధారమే ఆలోచన. అది ఆలోచన ఆపాలి అనేది అసలు ప్రాసెస్ కాదు, సృష్టిలో జరగదు. అది జరిగితే స్థితిలో ఏంటి అంటే మరణంలో ఆగిపోయినాయి. మరణము, కోమ, నిద్రాస్థితి. ఇవి కాక సాధనలు చేస్తారు కొంతమంది, దాన్ని సమాధి స్థితి అంటారు. అంటే నిద్రాస్థితి అలాంటిదో సాధనల్లో సమాధి స్థితి అలాంటిదే. నిద్రాస్థితి లాంటిదే, సాధన చేత సమాధి స్థితి అని చెబుతారు. అలా కొంతమంది ప్రాక్టీస్ చేసుకుంటారు. తీవ్రమైనటువంటి ప్రాక్టీసులు, సాధన వలన ఆ స్థితి వస్తుంది. అయితే దానివల్ల ఉపయోగం ఉందా అంటే, జ్ఞాన మార్గంలో నాకు నా వరకు, మిగిలింది నేను చెప్పను ఎందుకంటే చాలామంది చేస్తుంటారు, నా వరకు దానివల్ల ఉపయోగం లేదు. తెలిసి జీవన్ముక్తులుగా ప్రపంచంలో మామూలు జీవితం ఒక సామాన్యుడిగా జీవించాలి. శరీరాన్ని ఇవ్వబడిందే అందుకు, అదే మరణం వచ్చేస్తుంది దాని అంతటదే. కాబట్టి ఈ శరీరమునకు పెట్టబడిన ఇంద్రియములు, ఈ శరీరమునకు ఇవ్వబడిన మనస్సు, ఈ శరీరమునకు బయట ఇవ్వబడిన సృష్టి, ఈ శరీరమునకు ఇవ్వబడిన అవసరములు, వీటన్నింటినీ, ఈ అవసరములకు తగ్గ బయట ఉన్నటువంటి సృష్టి అన్నింటినీ ధర్మబద్ధముగా అనుభవిస్తూ మంచిగా జీవిస్తూ, దేనికి చిక్కుకోకుండా, అంటే ఏ చెడు వైపు వెళ్లకుండా, చెడు చేయకుండా మంచిగా సంపూర్ణంగా జీవిస్తూ నా యొక్క పరిపూర్ణతని, ఇప్పుడు మంచిగా సంపూర్ణంగా జీవిస్తున్నాను అనుకో, నేను శరీరం అని నాకు తెలుసు, నేను మనసునని నాకు తెలుసు. అప్పుడే నేను జీవించేది మనోశరీరముల కలయికగా. కానీ ఈ మనోశరీరములు అసలు ఉండటానికి ఆధారమైనది ప్రాణశక్తి, అది నాలో ఉంది.
కానీ నేను ప్రాణశక్తిని అని నేను ఎప్పుడు తెలుసుకోవట్లా, అసలు నేను అనుకోవట్లా. నేను మనోశరీరములతోనే తిరుగుతున్నా. కాబట్టి వీటితో మంచిగా తిరుగుతూ, అంటే చెడ్డ గుణములు ఉన్న వాళ్ళు అసలు దీన్ని తెలుసుకోలేరని ముందే చెప్పాను. మూర్ఖులు, మూఢులు, అజ్ఞానులు, చెడు ఎంత పెరుగుతుంటే అంత జ్ఞానం అసలు వాళ్ళకి అర్థమే కాదు. విపరీత అర్థాలు కూడా తీసుకుంటారు, వైపరీత్య అర్థాలు కూడా తీసుకుంటారు. ఇప్పుడు ఆ చెడు అంటే లోపలుంటే జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారనడానికి రావణాసురుడు వీళ్ళందరూ ఉదాహరణ. రాక్షసులందరూ జ్ఞాన సంపన్నులే. రావణాసురుడు మహాజ్ఞాని, ఆ చరిత్ర చదివితే తెలుస్తుంది. కానీ వాడు గుణమార్పు లేదు, కామాన్ని జయించలేకపోయాడు. ఎక్కడ సంపదలు ఉన్నా వెళ్ళి వాళ్ళతో యుద్ధాలు చేసి వాళ్ళని కొట్టి వాళ్ళని చంపి ఆ సంపదలన్నీ తెచ్చుకుంటాడు. అంటే కీర్తి, కామము, కనకము ఇవి వదలలేకపోయాడు. ఆధ్యాత్మికతలో చెప్పేది అది. జ్ఞానం చేసే పని ఏంటంటే కీర్తి, కామము, కనకములను వదిలేలా చేస్తుంది. వదలటం ఏంటి? వదిలేసి పారిపోవటం కాదు, అవసరార్థం. ఆహారం ఎంత అవసరం అంత. అలా ఈ శరీరం మనుగడకి ఇక్కడ జీవించడానికి ఎంత కీర్తి కావాలో, ఎంత కోరికలు తీర్చుకోవాలో, కామము ఎంత కామము కావాలో, ఎంత కీర్తి ప్రతిష్టలు కావాలో, ఎంత కనకము కావాలో, తగుమాత్రంగా మినిమములో అవన్నీ మంచిగా ధర్మంగా సంపాదించుకు అనుభవిస్తూ ఎప్పటికప్పుడు తృప్తి పడుతూ నా యొక్క ప్రాణశక్తిని నేను తెలుసుకుంటాను. ఎందుకని? శరీరము నేను, నాకు తెలుసు నిజమే, అది నేను శరీరమే. మనస్సు నేను, అవును నిజమే, అది నాకు తెలుసు, రోజు దాంతో జీవిస్తున్నా, కాబట్టి మనస్సు కూడా నేనే. ఈ రెండింటినీ కదుపుతున్న ప్రాణశక్తిని నేను, అది నాకు తెలియదు. ఇక్కడ శరీరం శిథిలమైపోద్ది, దానికి నశింపు ఉంది. కాబట్టి నేను శరీరము అనుకున్నప్పుడు శరీరపరంగా నేను చచ్చిపోతాను. మనసును నేను అనుకున్నప్పుడు ఈ శరీరము లేకపోతే మనసు చేయగలిగింది అనేది లేదు. ఎందుకంటే నిద్రలోనే ఏమి చేయలేకపోతుంది. అది ఏమి చేయలేక అది కూడా విలీనమైపోతుంది ప్రాణశక్తిలో. ఇప్పుడు చనిపోయిన శరీరము మనసు ఉంది, కానీ శరీరం చనిపోయింది, నిద్రలో లాగా జరిగింది. ఇప్పుడు స్వప్నలోకంలో విహరిస్తుందిగా శరీరం నిద్రపోయినప్పుడు మనస్సు. అలా మిగిలిన మనసు ఇంకొక శరీరమును ధరించుకొని మరు జన్మ తీసుకుంటుంది అని మహాత్ములు చెప్పారు. ఉన్న విషయానికి ఇక్కడ మాట్లాడుకున్నాం అంతే. అంటే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాల్సిందే, మళ్ళీ మామూలుగా ఇలా బతకాల్సిందే. ఇప్పుడు అసలు ఆ మనస్సుకి ఈ శరీరమునకు ఆధారమైనది ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తి ఉన్నా కూడా శరీరం శిథిలమైపోద్ది. శరీరాన్ని ఆపడం కుదరదు, ఎందుకంటే అది ఘన పదార్థం. రూపుదిద్దుకుంది, రూపాన్ని కోల్పోద్ది. శక్తే రూపుదిద్దుకుంది, అలా అది రూపాన్ని కోల్పోయి శక్తిగా మారిపోద్ది. దాని ప్రాసెస్ అది పంచభూతాత్మకమైనది, పంచభూతాల్లో కలిసిపోద్ది. ఇప్పుడు ఈ మనసు మిగిలిపోయింది. మనసులో ఏముంది? ఈ శరీరముతో అనుభవించినటువంటి ప్రాపంచిక విషయాల అనుభవాలే ఉన్నాయి, ఇంకేం లేదు అక్కడ. అది మళ్ళీ అనుభవించడానికి నాకు శరీరం కావాలి, కాబట్టి ఇంకో జన్మ తీసుకుంటుంది అని మహాత్ములు చెప్పినటువంటి విషయము ఇక్కడ లాజికల్గా తర్కబద్ధంగా కరెక్ట్గా ఉంది. ఎందుకంటే మిగిలిపోయిన మనసు మరి ఏం చేస్తుంది? రాత్రి కదిలి శరీరం సహకరించటం లేదని కాసేపు విలీనం అయిపోయి ఆగిపోయిన మనసు నిద్రాస్థితిలోకి శరీరం వెళ్ళిపోయింది, మనసు వెళ్ళిపోయింది. నిద్రాస్థితి అంటే ఏంటి? మనసు ప్రాణశక్తిలో విలీనం అయిపోయింది, కానీ అది పూర్తిగా అంతమైపోలా. అందుకని మళ్ళీ లేచింది అది కాసేపుడికి. శరీరం విశ్రాంతి తీసుకునే సమయం అయిపోయిందేమో, శరీరం సహకరిస్తుందేమో అని మళ్ళీ లేచింది. తిరిగి కాసేపు స్వప్నలోకం విహరించాం. అప్పుడు మళ్ళీ శరీరాన్ని తాకి లేపి అప్పటికి శరీరం లేచింది. శరీరం ఎప్పుడైతే లేచిందో శరీరాన్ని కలిసి విజృంభించి నేనన్న భావన శరీరానికి కలిగి ఇంకా ప్రపంచం అంతా తిరిగేసింది, సృష్టిలో తిరుగుతుంది. అదే మన జీవితం. అలా నిద్రలో ఎలా అయితే శరీరం సహకరించక శరీరం నిద్రపోతుంటే ప్రాణశక్తిలో విలీనమైపోయి మళ్ళీ కాసేపు ఆగి ఏ తెల్లవారుజామునో మళ్ళీ లేచి శరీరం లేచిందా అని ఎత్తుక్కొని మనసు మళ్ళీ కాసేపు సంచారం చేసి పాత జ్ఞాపకాలన్నీ తిరగేసుకొని స్కలలుగా స్వప్నలోకంగా ఎలా విహరించి మళ్ళీ మనసు శరీరాన్ని తాకి లేపి జాగ్రత్త అవస్థలో నేను లేచాను అని మనం అనుకొని, నేను శరీరం అనుకొని ఎలా అయితే వృత్తి వ్యాపార ఉద్యోగాలు పనులు చేసుకుంటూ ఇక అనుభవిస్తూ తిరుగుతుంది. అంటే శరీరం దానికి అత్యంత అవసరం. శరీరం లేకపోతే మళ్ళీ ఎత్తుక్కుంటుంది, రాత్రి నిద్రా సమయంలో జరిగినట్టు. అలా మొత్తం శరీరం శిథిలమైపోయిన మనసు ఇంకొక శరీరాన్ని వెతుక్కునే ప్రాసెస్లో సృష్టి చేసిన ఏర్పాటు మరు జన్మ. ఇది మహాత్ములు చెప్పింది. అది మనకు అనుభవం కాదు,
కానీ ఆత్మజ్ఞాన విధానంలో మనసు మిగిలిపోయింది కనుక, ఇంకా మనసు నిర్మూలనం అవ్వలేదు కనుక, ఉండిపోయింది కనుక, శరీరం మాత్రమే పోయింది కనుక ఈ మరుజన్మ అనే కాన్సెప్ట్ని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నిద్రాస్థితిలో కూడా మనసు శరీరం వేరువేరుగా ఉన్నాయి, స్వప్నలోకంలో మనసు శరీరం వేరువేరుగా ఉన్నాయి. మనకు తెలుస్తుంది అది, శరీరం నిద్రపోయిన స్వప్నంలో మనసు కదులుతుంది, అదే స్వప్నలోకం అని పేరు పెట్టుకున్నాం. కాబట్టి మనసు బతికే ఉన్నప్పుడు ఇంకో శరీరం ధరించే పని చేస్తూనే ఉంటుంది. మరి మనసు చనిపోవటం అంటే ఏంటి? మనసు చనిపోదు, అది శక్తి స్వరూపం. అందులో ఉన్న విషయాలను వదలగొట్టడమే. అంటే బట్టలను ఉతుకుదేది ఎందుకంటే బట్టలకున్న మురికిని వదలగొట్టడానికి, అంటే బట్టలను చింపేయటానికి కాదు. బట్టలకున్న మురికి వదలగొట్టుకోవడానికి రోజు బట్టలు ఉతుక్కుంటాం. అలాగే సామాన్లు, ఇంట్లో మనం వండుకొని తిన్న సామాన్లన్నీ ఎందుకు కడుక్కుంటాం అంటే వాటికి ఉన్నటువంటి మురికిని వదిలించుకోవడానికి, మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవటానికి. అలాగే మనసుకు పట్టినటువంటి ప్రాపంచిక విషయాలను వదిలించుకోవడానికి జ్ఞానం ఎంత కావాలంటే వదిలించుకోవడానికి సరిపోయినంత. అప్పుడు మనసులో విషయాలన్నీ తీసేస్తే, శరీర సంబంధిత ప్రాపంచిక విషయాలన్నీ బట్టలు ఉతికి మురికి తీసేసినట్టుగా, సామాన్లు గడిగేసుకొని మురికి తీసేసినట్టుగా విషయాలన్నింటినీ జ్ఞానంతో తీసివేయగలిగితే, అర్థం చేసుకొని అదే మంచిగా జీవించడం. చెడ్డగా జీవించడం అంటే మురికిని పెంచుకోవటం, మంచిగా జీవించడం అంటే మురికిని వదిలించుకోవటం. చాలా జాగ్రత్తగా గమనించండి, అంతే, ఇంక తేడా ఏం లేదు. మంచిగా జీవించడం అంటే రోజు వాషింగే, రోజు బట్టలు తుక్కొని, రోజు ఇల్లు తుడుచుకొని, రోజు సామాన్లు కడుక్కుంటున్నట్టుగా రోజు నీ మనసుకు పట్టిన మకిలిని వదిలించుకుంటున్నావు. అది మంచిగా జీవించడం. చెడుకి వెళ్ళట్లేదు. చెడుగా వెళ్ళే వాళ్ళందరూ మురికిని పెంచుకుంటున్నారు. అంతే ప్రాసెస్. నువ్వు మంచిగా జీవిస్తే చాలు. ఇక్కడ మంచిగా అన్ని అనుభవించు, చెడుగా ఏది అనుభవించినా మురికే, చెడుది. అలా మంచిగా బ్రతుకుతూ ఉంటే వాళ్ళకి జ్ఞానం అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనసులో ఉన్నటువంటి విషయాలను వదిలివేయగలిగిన శక్తి వస్తుంది. జ్ఞానం అర్థమయ్యి ఒక రోజులో కాదు. ఇప్పుడు నేను మీతో ఈ విషయాలు పంచుకోవటానికి నాకు ఎటువంటి ఆత్మానుభవము కలగలేదు, జ్ఞానానుభవము కలగలేదు, ఎటువంటి అసలు ఏ అనుభవం కలగలేదు. కానీ పుస్తకాలు చదివిన జ్ఞానాన్ని మీతో చెబుతున్నాను అంతే. నేను అతి సామాన్యుణ్ణి. కానీ ఈ మాత్రం చెప్పడానికి నాకు నా 18వ ఏట నుంచి నేను ఈ ప్రయత్నంలోనే ఉన్నాను. అంతకుముందు ఇంకా కొంచెం ముందు నుంచే ఉంటాను. నా 18వ ఏట నేను కొన్ని మహాక్షేత్రాలు దర్శించాను. అది గుర్తుంది. 18వ ఏట వెళ్ళాను పలానా చోటకని. అంతకు ముందు నుంచే దాని మీద ఆసక్తి ఉండే మహాత్ములు, రమణ మహర్షి అనేటువంటి మహానుభావుల దగ్గర అక్కడికి వెళ్ళొచ్చాను. అంటే వారు లేరు, చెప్తున్నాను ఆ ప్రదేశాలకి. అంటే ఏంటి, ఆ సబ్జెక్టు మీద అంతకు ముందు నుంచే ఆలోచన ఉండకపోతే వెళ్ళనుగా. ఆ వయస్సు నుంచి 18 ఏళ్ళు అనుకుంటే ఇప్పుడు నాకు 57 ఏళ్ళు. ఇంకో సంవత్సరం వస్తే 40 ఏళ్ల పర్యంతము దాన్ని వదలకుండా తెలుసుకుంటూ, చదువుకుంటూ, వింటూ, కుదిరినంత సాధన చేసుకుంటూ, అభ్యాసం చేస్తూ, మంచిగా జీవించడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఎన్నో కోల్పోయాను భౌతిక ప్రపంచంలో. శరీరపరంగా చూస్తే మంచిగా జీవించడం కోసం చాలా కష్టం. అయినా ప్రయత్నిస్తూ జీవిస్తూ వెళ్తుంటే ఈ మాత్రం మీతో చెప్పగలిగింది మాత్రం వచ్చింది. ఏ అనుభవం లేదు, సామాన్యుడినే. అలా రేపు మళ్ళీ ఎక్కడ చెడులోకి పడిపోతానో నాకే తెలియదు. పడిపోకూడదని ప్రయత్నించుకుంటున్నాను, మంచిగా జీవిద్దామని. అలా ప్రయత్నించుకుంటుందని మీతో పంచుకుంటున్నాను. అందుకని మనకి ఎంత అవసర జ్ఞానం అనేది మనకే తెలుస్తుంది, మనం ఉన్న పరిస్థితిని బట్టి. ఆ అవసర జ్ఞానాన్ని తెలుసుకొని, అర్థం చేసుకొని, మనను మనం మార్చుకుంటూ వెళ్ళిపోవటం. ఇంకా చాలు, మనకు అంతకంటే జ్ఞానం అవసరం లేదు. ఏంటి అంటే మొత్తం బ్రతికినంత కాలం చనిపోయే వరకు మంచిగానే బ్రతకాలంటే దేశ కాల పరిస్థితుల్లో ఉన్నటువంటి అన్ని రూల్స్ పాటించాలి, మంచిగా జీవించాలి. ఎవరిని అసలు ఏ విధంగానూ బాధ పెట్టకూడదు. అంటే కుదురుతుందా అంటే కుదరాలి. మరి అదే కదా మంచి అంటే. దైవత్వ స్థితి, అది మోక్షం, సామాన్యమైన విషయం కాదుగా. అది కుదురుతుందా అంటే కుదరదు కాబట్టి నాకు 40 ఏళ్ళు పట్టింది. మరి కుదరపోతే ఈ ప్రయత్నం ఎందుకండి అంటే కుదురుతుంది కాబట్టి ప్రయత్నిస్తున్నాను. నేను మారానని నాకు తెలుస్తుంది, నాలో చెడు పోగొట్టుకుంటున్నానని నాకు తెలుస్తుంది, నేను మంచి పెరుగుతుందని నాకు తెలుస్తుంది. అయితే ఇది కొద్ది కొద్దిగా జరుగుతున్న మార్పు. ఓ మొక్క ఎదిగినట్టుగా, ఒక మనిషి ఎదిగినట్టుగా. అప్పుడు పుట్టిన పసిబిడ్డ హఠాత్తుగా ఎదిగిపోడుగా. మనం పెట్టిన మొక్క, మనం వేసిన విత్తనం హఠాత్తుగా పెద్ద మహావృక్షం కాయలు కాదుగా.
అది ఎలా కొద్ది కొద్దిగా ఎదుగుతుందో, ఒక పుట్టిన బిడ్డ ఎలా తెలియకుండా, అసలు ఎదుగుదల తెలియదు మనకు. మన శరీరం ఎదుగుతుంది, కానీ ఎదుగుదల ఎప్పుడు ఎదిగింది, అంత ఎదిగింది మనకు తెలియదు. ఎదుగుతుందని తెలుసు. మన సొంత శరీరం అనేక మార్పులకు లోనవుతూ వస్తుంది. అలాగే లోపల అంతర్గతంలో మంచి పెరుగుతూ వస్తుంది, జ్ఞానం పెరుగుతూ వస్తుంది. ఆధ్యాత్మికత అంటారు దాన్ని. ఆ మంచి పెరగటాన్ని, జ్ఞానం అర్థం అవటాన్ని, మంచిగా జీవించాలన్నటువంటి తపన పెరగటాన్ని ఆధ్యాత్మిక అభివృద్ధి అంటారు. అంతే తప్ప శక్తులేం పెరగవు. మహిమలు, మాయలు, అద్భుతాలు ఇటువంటివి జరగవు, రావు. అవి చెప్పేవాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీకు అర్థం అవ్వటానికి కొన్ని విధానాలు ఏదన్నా చెప్పుండొచ్చు, షట్చక్రాలని, శక్తి ప్రయాణమని. అది మీకు ఓన్లీ మీకు అర్థం అవటానికి. కేవలము మీలో సద్భావాలు పెరుగుతాయి అంతే. ఎంత సద్భావాలు పెరుగుతాయి అంటే, అవసరమైతే ఏ విషయానికైనా మనం సర్దుకుందాం తప్ప మనం చెడు చేయకూడదు అనిపిస్తుంది. ఏ పరిస్థితులు కానీ ప్రాణం పోవచ్చు కాక చెడు చేయకూడదు అనిపిస్తుంది. అలా అది ఆ స్థితి వస్తుంది, హఠాత్తుగా రాదు. అది కొద్ది కొద్దిగా వస్తుంది. నేను చెప్పాక నాకు 40 ఏళ్ళకి ఏమి రాలేదని, కానీ కొంచెం మంచి పెంచుకుంటున్నా, చెడు చేయకుండా జీవిద్దామని ప్రయత్నిస్తున్నా. అందుకే మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నానని చెబుతున్నా. అలానే మీరు చాలా కష్టాలు ఉన్నాయి. అలా ఉండాలంటే కష్టాలంటే ఏంటి? ఇక్కడ డబ్బు కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, చుట్టూ మనుషులు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, చుట్టూ ఉన్నంత అందరూ పోల్చుకుంటారు. నేను పోల్చుకోపోయినా మా కుటుంబ సభ్యులు ఉన్నారుగా, వాళ్ళకి నేను అన్ని చేసి పెట్టాలి. అయ్యో నా పిల్లోడు ఎలా అయిపోయాడు, నా కూతురు ఎలా అయిపోయింది, నా ఇల్లు ఎలా అయిపోయింది, నేను ఎలా అయిపోయాను. అనారోగ్యాలు, బాధలు, అవసరాలు, కోరికలు, ప్రపంచంలో విస్తృతమైనటువంటి అనుభవించేటువంటి భోగవస్తువులు ఉన్నాయి సంపదలతో. వీటన్నింటి మధ్య జాగ్రత్తగా మన తెలివి ఎంత, మన ప్రజ్ఞ ఎంత, మన శారీరక మానసిక శక్తులు ఎంత, మన సంపాదన ఎంత, వీటన్నింటినీ బేరీజు వేసుకుంటూ చెడులోకి వెళ్లకుండా బతుకుతూ ఉండాలి. అది ఒక తపస్సు, నిరంతర తపస్సు. తపస్సు అంటే కూర్చొని చేసే తపస్సు కాదు. మనోస్థిరత కోసం కాసేపు చేసుకుంటాం ధ్యానాలు, తపస్సులో. అంటే ప్రశాంతంగా కూర్చోవడం, మనసు ఆగిపోద్దని కాదు, పరుగులు తీయకుండా శరీరంతో ఆగటం అలవాటు చేస్తున్నాం మెలకువలు అంతే, అంతకు మించి. అంతేదా పూర్తిగా మనసు ఆగదు. అలా సంపూర్ణమైన సద్భావాలు పెరుగుతాయి. ఆ సద్భావాలు పెరిగిన వాళ్ళకి ప్రాణశక్తిని తెలుసుకునేటువంటి జ్ఞానం అర్థమవుతుంది. అంటే చెడ్డవాళ్ళకి అర్థం అవుద్దా అంటే చక్కగా అర్థమవుద్ది, మనకంటే బాగా అర్థమవుద్ది. వాళ్ళకి చెడ్డవాళ్ళకి ఇంకా బాగా అర్థమవుద్ది. వాళ్ళు అసలు ఉపన్యాసాలు చెప్పేస్తారు, వాళ్ళందరినీ నమ్మించేస్తారు, మహాపురుషుల్లాగా నమ్మించేస్తారు, మహాత్ముల్లాగా నమ్మించేస్తారు, మంచి గడ్డలు మీసాలు పెంచేస్తారు. ఆ వేషధారణలో భాషలు ఏమయ్యాలో చేస్తారు. ఇంకా మోసం చేసి ప్రజల్ని ఏంటి ఇక్కడ కీర్తి, కామము, కనకము, కీర్తి ప్రతిష్టల కోసం ప్రయత్నించుకుంటారు. ఏంటి? ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్పి, దైవీ జ్ఞానాన్ని చెప్పి, లేదా మత జ్ఞానాన్ని చెప్పి, గ్రంథ జ్ఞానాన్ని చెప్పి కీర్తి ప్రతిష్టలకు పాకులాడతారు, డబ్బుకు పాకులాడతారు, కోరికలకు పాకులాడతారు. వాళ్ళు మోసగాళ్ళు, మోసగత్తులు. వీటికి పాకులాడకుండా జ్ఞానాన్ని అందించే వాళ్ళందరూ మంచివాళ్లే. మీరు వాళ్ళందరినీ అనుసరించవచ్చు. అటువంటి మహాత్ములు, మహనీయులు, గురువులు, మాతాజీలు మీకు దొరికితే మీ అంత అదృష్టవంతులు లేరు. ఇక్కడ 3 పాయింట్లు అనాదిగా ఆధ్యాత్మికతలో మహాత్ములు చెప్పుకుంటూ వస్తున్న అంశాలు 3. కీర్తి, కామము, కనకము. కీర్తి అంటే గుర్తింపు. గుర్తింపుకు ప్రయత్నించరా అన్నాను. వాళ్ళ బొమ్మలు వేసుకొని, వాళ్ళ పేర్లు వేసుకొని, వాళ్ళే గొప్పగా చేసేసుకుంటూ ఉంటారు. అది కీర్తి. కామము, కోరికలు, మొత్తం కోరికలు, ఇక వాటి కోసం పాకులాడిపోతూ ఉంటారు. కనకము, ఆ కోరికలన్నీ డబ్బుతోనే తీరుతాయి, కీర్తి కూడా డబ్బుతోనే పెరుగుద్ది. ఆ డబ్బును రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు కీర్తి కోసం. ఈ 3ంటికి ప్రయత్నిస్తూ ఆధ్యాత్మికతను బోధిస్తున్న నమ్మకండి, వాళ్ళ జ్ఞానం రాలేదు. ఈ 3ంటికి ప్రయత్నించకుండా నామమాత్రపు జీవితాన్ని జీవిస్తూ జ్ఞానాన్ని చెబుతున్న వాళ్ళు మీరు ఎవరైనా ఆశ్రయించవచ్చు, ఎవరినైనా, డౌటే లేదు. అది అందుకని ఎటువంటి గురువుని ఎన్నుకోవాలి, వాళ్ళు స్త్రీల పురుషుల పాయింట్ కాదు. ఈ 3 కీర్తి, కామము, కనకము చూసుకోండి అంతే. కొంతమంది డబ్బు సంపాదించి విపరీతంగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది మహాత్ములుగా కనపడతారు, గురువులుగా ఉంటారు, మాతాజీలుగా ఉంటారు, సంస్థలు పెడతారు, ఓ కీర్తి పెంచుకుంటారు, ఓ డబ్బు సంపాదిస్తారు. కానీ నిరాడంబరులుగా ఉన్నట్టు కనపడటానికి నానా రకాల చర్యలు చేస్తూ ఉంటారు. పిచ్చోళ్ళలాగా డ్రెస్సులు వేసుకుంటారు, కానీ డబ్బులు వదలరు.
పిచ్చోళ్ళకి డబ్బులు ఎందుకు, పిచ్చోళ్ళకి కీర్తి ఎందుకు, పిచ్చోళ్ళ వాళ్ళ ఫోటోలు ఎందుకు, వాళ్ళ పేర్లు ఎందుకు, వాళ్ళ గుర్తింపులు ఎందుకు? అంటే జ్ఞానము లేదు. మీరు మోసపోతారని చెబుతున్నాను తప్ప ఎవరినంటే నాకేం వచ్చింది, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే నాకేం పోయింది. కానీ మనం భ్రమల్లో పడకుండా ఉండటానికి అనేది సత్యం తెలుసుకోండి. మీరు కూడా ఎవరినైనా భ్రమల్లో పెట్టబాకండి. చాలామంది ఈ 40 సంవత్సరాలలో, అంటే నేను 18 ఏటప్పుడు మొదలు పెట్టాను అన్నాను కదా, ఇవన్నీ చదువుకుంటూ పక్కన వాళ్ళకి చెబుతూ ఉంటాను. స్నేహితులు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు, బంధుమిత్రులు ఉంటారు. అలా నాతో తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలా నేను చెప్పినవన్నీ విని వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పి వాళ్ళు గొప్పవాళ్ళుగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకొని, అమ్మో వీళ్ళు మంచివాళ్ళు అనిపించుకొని చుట్టూ ఉన్న వాళ్ళందరినీ రకరకాలుగా వాడేసుకొని ఉపయోగించుకొని బతుకుతున్న బోల్డ్ మంది ఉన్నారు. అలా ఆధ్యాత్మిక జ్ఞానం ఏదుందో దాన్ని ఇతరులను మనకు అనుకూలంగా మలుచుకోవడానికి వాడుకునే వాళ్ళందరూ కూడా చెడు చేస్తున్నవాళ్ళే. ఆ జ్ఞానాన్ని నమ్ముకుంటున్నావు, నువ్వు నమ్ముకోలేదు, నీ మార్పుకు ప్రయత్నించుకోవాలి. అందుకని ఇలా బోధల వలన ఎవరు మంచిగా చెబుతున్నారు, ఎవరు చెడుగా చెబుతున్నారు, ఎవరు మనం వాడేసుకుంటున్నారో చూసుకోండి. సేవల పేరులతో, డబ్బుల పేరులతో చూసుకోవాలి ఒకసారి. లేకపోతే మీరు చెడ్డ జ్ఞానానికి వెళ్ళిపోయి అదే సత్యం అనుకొని మీరు కూడా అలా అయిపోతారు. అందుకని ఎవరి గురించో చెడు చెప్పాలని కాదు, నాకేం తెలుసు ఎవరు అసలు వాళ్ళు, కానీ అలా ఉంటుంది అని అనాదిగా గ్రంథాల్లో ఉంది, శాస్త్రాల్లో ఉంది. అసలు సిద్ధులు అంటారు, సిద్ధుల వైపు వెళ్ళకండి, మీ బుద్ధులు మారిపోతాయి, చెడు బుద్ధులు అయిపోతాయి అని చెప్పారు. సిద్ధులు అసలు ఆ వైపు వెళ్ళకండి, అవి ప్రకటించే వాళ్ళని నమ్మకండి, అవన్నీ ఆకర్షణీయమైనటువంటి తప్పుదోవలు, మాయాదోవలు, మిమ్మల్ని ఇంకోవైపు తీసుకెళ్తే అని గ్రంథాలు మొత్తం చెబుతున్నాయి. సిద్ధులంటే ఇవి ఆడంబరాలు, కీర్తి ప్రతిష్టలు, మొత్తం ఇవన్నీ కీర్తి, కామము, కనకము మొత్తం అందులోకి పోద్ది. వాటికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా. అందుకని జాగ్రత్తగా ఉండండి. మనకి ఎంత కావాలో జ్ఞానం అంతకంటే ఎక్కువ తెలుసుకుంటే ప్రమాదం. అందుకే నేను ఏ పుస్తకాలు తీసుకొని, నేను చదివిన అన్ని పుస్తకాలే, ఆత్మజ్ఞాన గ్రంథాలు, అన్ని మహా గ్రంథాలు బోల్డ్ ఇప్పుడు ఉన్నాయన్నీ చదువుకున్నా. 40 ఏళ్ళ నుంచి ఇందులోనే ఉన్నాగా, అందుబాటులో ఉన్నాయన్నీ చదివా. కానీ గ్రంథాలను పట్టుకొని మీకు ఎందుకు చెప్పట్లేదు అంటే, గ్రంథాలను పట్టుకు చెబితే గ్రంథాలు అందరూ చెప్తున్నారు, ఆల్రెడీ ఉన్నాయి, మీరే చదువుకోవచ్చు, ఇంక చెప్పేవాడు ఎందుకు? నేను వాటిలోంచి వచ్చా. అందుకే ప్రశ్నలు వేసిన వాళ్ళకి తప్పకుండా చెబుతున్నాను, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆగిపోయి ఉన్నారు. ఆ ప్రశ్నకి సమాధానం దొరికితే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు కొంచెం. అందుకని సందేహాలకి ఎక్కువ చెబుతాను, గ్రంథాలకి చెబుదామని ప్రయత్నించి ఆపేశాను కూడా. నేను చాలామంది అడిగారు అది చెప్పమని, కానీ ఎప్పుడు ప్రశ్నలకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే గ్రంథాలు నువ్వే చదువుకోవచ్చు, గ్రంథాల గురించి చెప్పేవాళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు. గ్రంథాల పేరు మీద మతాలు తయారైనాయి. అసలు వాళ్ళు ఎప్పుడు గ్రంథాలే చెబుతారు. ఆ గ్రంథంలో ఆ దేవుడు, ఆ బోధ, ఆ గ్రంథం నిరంతరం ఇంకా అదే, తరతరాలుగా అదే. అయితే అందువల్లనే మార్పులు వస్తున్నాయి. నేను అవే చదువుకున్నా. కానీ వ్యావహారిక జీవితంలో వచ్చే సందేహాలు తీర్చుకోవటం అంటే ఏంటి? ఒక వ్యక్తికి ఒక చోట సందేహం వచ్చింది అంటే అక్కడ ఆగి ఉన్నారు వాళ్ళు. ఆ సందేహం కానీ తీరిపోయేది అర్థమైతే అక్కడి నుంచి ముందుకు అడుగులేస్తారు వాళ్ళు. మంచిలోకి ప్రయాణిస్తారు, ఆధ్యాత్మికతలో ప్రయాణిస్తారు. ఆధ్యాత్మికత అనేది వేరే ఏం లేదు. మంచిగా ఎంత బాగా మంచిగా జీవించగలుగుతున్నావో, ఎంత సద్భావాలు నీలో పెరిగినాయో, ఎంత దుర్భావాలు నీలో తగ్గిపోయినాయో, ఎంత నన్ను నేను తెలుసుకుందామనేటువంటి అపేక్ష నీకు కలిగిందో, అది ఆధ్యాత్మికత. నీలో ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే అది. అంతే తప్ప మళ్ళీ గ్రంథాలు చదివితే పుణ్యం వస్తుంది, ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు 100 గ్రంథాలు చదివి ఆ గ్రంథాలన్నీ అప్పచెబుతాను, తిరిగి చెబుతాను, పాండిత్యము అంటే అది పాండిత్యము. నువ్వు పండితుడు అవుతావు, పండితురాలు అవుతావు. అలా రావణాసురుడు మహాపండితుడు, అలాంటి రాక్షస జాతి అంతా మహాపండితులే. వాళ్ళందరికీ వరాలు ఇచ్చింది దేవుడే. ఇప్పుడు హిరణ్యకశిపుడికి వరాలు ఇచ్చింది దేవుళ్ళు దేవతలే. రావణాసురుడికి వరాలు ఇచ్చింది దేవుళ్ళు దేవతలు. దేవుళ్ళు దేవతలతోనే డైరెక్ట్ గా వరాలు పొంది వాళ్ళని ప్రత్యక్షం చేసుకోగలిగినంత జ్ఞాన సంపద, తపస్సు చేసి వాళ్ళని ప్రత్యక్షం చేసుకోగలిగినంత పట్టుదల, వాళ్ళలో ఏకాగ్రత అన్నీ ఉన్నాయి. కానీ దాన్ని మొత్తాన్ని చెడుకు వాడుతున్నారు వాళ్ళు. కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు. నీ మంచికి వాడితేనే అది ఉపయోగం, అది నీకే తెలుసు. అందుకని సద్భావ సంపద ఆధ్యాత్మిక అభివృద్ధి. నువ్వెంత మంచిగా జీవిస్తావో అది ఆధ్యాత్మిక అభివృద్ధి. వాళ్ళకి జ్ఞానం అర్థమవుతుంది. అందుకని ప్రశ్నలకి ఎక్కువ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందుకని ఎప్పుడు సంశయం ఉన్న వాళ్ళు అడుగుతా ఉండండి. అడిగిన ప్రశ్న అయినా మళ్ళీ చెబుతానే ఉంటాను. కారణం ఏంటి అంటే, వాళ్ళకి ఇప్పుడు అడిగినప్పుడు చెబితే ఆ అర్థమయ్యి ఆ స్థితిని దాటితే వాళ్ళు ముందుకెళ్ళిపోతారు.
గ్రంథాలు ఎప్పుడు అక్కడే ఉన్నాయి, లక్షల కోట్ల గ్రంథాలు ఉన్నాయి, అయినా ఇన్ని ప్రశ్నలు పుడతానే ఉన్నాయిగా. కాబట్టి ఎవరు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నారో ఆ సందేహాన్ని అడగండి, చెప్పుకుంటూ వెళ్దాం. మీకు మహాత్ములు ఎవరైనా ఉంటే అందించేవాళ్ళు, వాళ్ళని అడగండి, తెలుసుకోండి. కానీ పాండిత్యం పెంచుకోకండి, ఆచరణాత్మకమైన సద్భావాలు పెంచుకోండి, మంచి పెంచుకోండి. మంచిలోంచి మోక్షానికి దారి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. అవగాహన అర్థమవుతూ ఉంటుంది, జ్ఞాన అవగాహన. ఇప్పుడు ప్రశ్నపరంగా చూసుకుంటే సోదరు ఏమంటున్నారంటే, నేను ప్రయత్నిస్తున్నాను, సాధన చేసుకుంటున్నాను, ఆలోచనలను ఆపాలనుకోవట్లేదు, గమనిస్తున్నాను, కానీ అవి భవిష్యత్తులోకి గతంలోకి ప్రయాణించుకుంటూ వెళ్ళిపోతున్నాయి, అలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు అన్నారు. చాలా జాగ్రత్తగానండి. అసలు మనకు ఆలోచన అనేది నేననే గుర్తింపుకు మూలం. దానికి అదంతా ఆ నేననే అనుభవాలన్నీ ఇప్పటి వరకు అనుభవించినవన్నీ మనసులో ఉంటాయి, జ్ఞాపకాలు పాతయ్యాయి. అంటే మనకు తెలిసిన విషయాలన్నీ పాతవే. అంటే మన లోపల ఇప్పుడు ఈ నిమిషానికి తెలిసిన విషయాలన్నీ పాతవే, కానీ మనం జీవించేది భవిష్యత్తు కొత్తదే. రేపు జీవిస్తాం, మళ్ళీ మరో నిమిషం, రాబోయే నిమిషం కొత్తదే. భవిష్యత్తు అంతా కొత్తది. బ్రతికుంటే మనం జీవించేదంతా కొత్తది అని ఎవరు చనిపోతామన్న ధ్యాసలో ఆలోచించంగా, బతికుంటామనే ఆలోచిస్తాం. కనుక పాతదానిని బేస్ చేసుకొని కొత్త దానిని ఊహిస్తూ ఉంటుంది మనసు. ఎందుకని శరీరాన్ని నడపాలిగా, మనసు నడవకపోతే శరీరం నడవదుగా. ఇప్పుడు హఠాత్తుగా మనసు ఆగిపోయింది, సెంటర్కి వెళ్ళాం, ఏ వస్తువులు కొనుక్కుందామని బజార్ వెళ్ళాం, ఫుల్ ట్రాఫిక్, మనకు కావాల్సిన షాప్ దాకా వెళ్ళాం, షాప్ ముందు మనసు ఆగిపోయింది. అసలు ఎందుకు వచ్చామో గుర్తులేదు. ఇప్పుడు ఎందుకు వచ్చామో గుర్తు లేకపోవడం కాదు, అసలు ఆలోచన రాకపోతే నేనన్న తలంపు కూడా రాదు. అక్కడ ఇంకా శిలా విగ్రహంలో ఉండిపోతాం. ఆలోచన నేను ఈ శరీరం అని కూడా నాకు తెలియట్లే, అది తెలియాలంటే ఆలోచన ఉండాలి. కాబట్టి ఆలోచనలు ఆగటం కాదు, ఆలోచనలు సాగుతూనే ఉంటాయి, సాగితేనే నేనన్న ఎరుక ఉంటుంది. మరి మనం ఎందుకు అది ఎందుకు గతంలోకి వెళ్తుంది, అది ఎందుకు భవిష్యత్తులోకి అంటే, గతం మనకు తెలిసింది, గతపు ఆధారంగా భవిష్యత్తులో జీవిస్తాం మనం, అంతే. నిన్నటింటిలోనే రేపు జీవిస్తాం, నిన్న కట్టుకున్న సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇంటిలోనే జీవితకాలం ఉంటాం. నిన్నటి భార్య, నిన్నటి పిల్లలు అంత పాతదే, దాని ఆధారంతో కొత్త జీవితం ఉంటుంది, అంటే రేపు రాబోయే జీవితం ఉంటుంది. కాబట్టి అది గతాన్ని ఆధారం చేసుకొని గతంలోకి వెళ్తుంది, భవిష్యత్తుని ఊహించుకుంటూ ఉంటుంది. ఎందుకని మన జీవితం అంతే, మన జీవితం గతంలోంచి భవిష్యత్తుకు ప్రయాణిస్తుంది, అదొక సహజత్వం. గతంలోంచి భవిష్యత్తుకు ప్రయాణిస్తున్నటువంటి మన జీవితము అలా సాగుతున్నప్పుడు మనసు గతంలోకి భవిష్యత్తులోకి ఎక్కడికి వెళ్తుంది, అలాగే వెళ్తుంది. అది ఒక సహజ చర్య. అయితే ఇది మొత్తంగా అన్ని విషయాలకి చెబుతున్నా నేను. అంటే మొత్తంగా గతం నుంచి భవిష్యత్తుకే మన ప్రయాణం ఎప్పుడు. అంటే ఏంటి, మన జీవితం జీవించటం అంటే అది. మొత్తంగా అన్ని విషయాలు ఉంటాయి అందులో, శరీర సంబంధిత అన్ని విషయాలు బతికున్నంతకాలం ఉంటాయి. కానీ ఇక్కడ మనం విషయాలు వద్దని ఎందుకు అనుకుంటున్నాం అనే పాయింట్ని కనిపెట్టాలి. మనం మనసు మొత్తం ఆగిపోవాలనుకోవట్లా, ఆలోచనలు మొత్తం ఆగిపోవాలనుకోవట్లా, మనను బాధించి భయపెట్టే ఆలోచనలు వద్దనుకుంటున్నాం, అది అసలు విషయం. అక్కడ మనం సంతోషపెట్టి ఆనంద పెట్టే విషయాలు ఆగిపోవాలని అసలు మనం కోరుకోం కూడా. ఇది గతంలోకి, అంటే గతంలో మనకు జరిగినటువంటి కష్ట నష్టాలు, బాధలు, భయాలు గుర్తు చేస్తుంది, భయం వేస్తుంది. అంటే వాటికి గురవుతున్నాం, ఏ భావం అయిందో ఆ భావాలకు గురవుతున్నాం. ఇది వాటినే పట్టుకొని భవిష్యత్తులోకి వెళ్ళి ఊహించుకొని ఏమైపోద్దో అన్నప్పుడు ఆదుర్ద, కంగారు, భయాలు, బాధలకి గురవుతున్నాం. అంటే ఏంటి, మన బాధ పెట్టే ఆలోచనలు వద్దు, మన భయపెట్టే ఆలోచనలు వద్దు, మన కష్టపెట్టే ఆలోచనలు వద్దు, మన ఇబ్బంది పెట్టే ఆలోచనలు వద్దు, ఇలాంటి ఆలోచనలు వద్దు. అంతే తప్ప ఆలోచనలు ఆగిపోవటం కాదు మనం కోరుకుంటుంది. ముందు ఆ కోరుకుంటున్న విషయం ఏంటో కరెక్ట్గా తెలుసుకోండి. మనం ఏం కోరుకుంటున్నాం అంటే మొత్తం ఆలోచనలు ఆగిపోవటం కాదు, మొత్తం మనసు ఆగిపోవటం కాదు. అసలు అది సృష్టిలో జరగదు, అది మరణం అవుద్ది. ఒకవేళ జరిగితే దాని పేరు మరణం, ఒకవేళ జరిగితే దాని పేరు నిద్ర, ఒకవేళ జరిగితే దాని పేరు కోమ, ఒకవేళ జరిగితే తీవ్ర సాధనలో హఠయోగాలు ఇటువంటి వాటిల్లో అది సమాధి స్థితి. దానివల్ల ఉపయోగం లేదు. సమాధి స్థితి నిద్రపోయి లేచినట్టే.
అష్టావక్ర మహాగీతలో అష్టావక్ర మహాముని స్వయంగా చెప్పారంటే ఎవరైనా మళ్ళీ తెలియక నేను చెప్పాను అనుకుంటారేమో అని చెబుతున్నా. ఆయన స్వయంగా చెప్పారు జనక మహారాజుకి, సమాధి స్థితుల కోసం ప్రయత్నించకో, వాటి వలన ఉపయోగం లేదు, సహజ జ్ఞానిగా జీవించు. సహజ జ్ఞాని మామూలు మనుషులు అందరిలో జీవించు, మంచిగా జీవించు, సృష్టి సత్యాలను అంగీకరించు, జనన మరణాలను అంగీకరించు, నేను అనంత ఆత్మన శక్తిని అన్న ఎరుకను పొందు. ఎరుకను పొందితే శక్తికి మరణం లేదు, శరీరం శిథిలమైపోద్ది, అదే మరణం. దాన్ని ఒప్పుకో. ఒకవేళ ఈ లోపల మోక్షాన్ని పొందాలి అనుకుంటే మనసులో ఉన్న విషయాలను నిర్మూలించు. ఇదే అష్టావక్ర మహాగీత మొత్తం. అష్టావక్ర మహాముని జనక మహారాజుకు చెప్పారు. అందులో ఆయన క్లియర్గా చెప్పారు సమాధి స్థితులకు ప్రయత్నించకు అని. చాలా మంది ప్రయత్నిస్తారు. అందులో ఆయన క్లియర్గా చెప్పారు సిద్ధులు అటువైపు ప్రయత్నించకు. సిద్ధులు అంటే ఏం లేదు, అద్భుతాలు మహిమలు మాయలు చెబుతూ ఉంటారు మాకు జరిగినాయి. అవన్నీ మనోలోకపు కల్పనలో, అంటే స్వప్నలోకంలో కళలు ఎలాంటివో అవి వాస్తవ లోకంలో ఉండవు కదా, ఇవి కూడా అలాంటివే, మనోలోకపు కల్పనలు. అంతే. ఒరిజినల్గా ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళిన వాళ్ళకి, ఆత్మజ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళిన మహాత్ములందరూ వీటిని చెప్పారు. వాటినే నేను మీకు చెబుతున్నాను, నా సొంతది అసలు ఇందులో ఏమీ లేదు. ఒకవేళ చెప్పే వాటిలో ఏమైనా దోషాలు నాలో డొల్లొచ్చు, ఎందుకంటే నేను మామూలు మనిషినే, వాటిని అర్థం చేసుకొని సరిగ్గా చెప్పలేకపోతే అది నా లోపం తప్ప క్లియర్ కట్గా మహాత్ములు చెప్పారు. ఇక మిగిలిన అద్భుతాలు మా మహిమలు మాయలు చెప్పే మహాత్ములు నమ్మద్దని కూడా చెప్పారు. సిద్ధుల వైపు వెళ్ళొద్దు అనేది అదే చెప్పింది. మొత్తం ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ ఘోషించినాయి అటువైపు ఉండదు, ఏమీ ఉండదు, అవన్నీ మాయాలోకం, అజ్ఞానం, భ్రమ అని. అలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచనలు ఆగటం అనేది మీకు చెప్పాను, సమాధి స్థితిలో ఆగితే అది అసలు మనకు జరగదు, దానివల్ల ఉపయోగం లేదు. తీవ్ర సాధనలు చేసి మెలకువలో నిద్రపోయి సమాధిలోకి వెళ్ళటం ఎందుకు, ఏముంది అందులో అని అష్టావక్ర మహాముని జనక మహారాజుకు సూచించారు. కొంచెం నేను వాడుక భాషలో కొంచెం చెప్పాను అంతే. అలాగే నిద్రాస్థితి సృష్టి సహజంగా పెట్టింది, మన కళ్ళ ముందే తెలుస్తుంది, రోజు అనుభవిస్తున్నాం, నిద్రపోతున్నాం, లేస్తున్నాం, అప్పుడు ఆలోచనలు అయిపోతాయి. మరణంలో అసలు ఆలోచన అనేది ఉండదు, శరీరం కదలదు. ఆలోచన ఉందో లేదో మనకు తెలియదు, ఎందుకంటే శరీరం నేను అనుకుంటున్నాగా మనోపరంగా ఆలోచనలు ఉండొచ్చు, కానీ మనకు తెలియదు, అనుభవం లేదు. కాబట్టి సరే మరణంలో అది జరుగుద్ది. అంటే అలా కాకుండా మనం ఆగాలనుకుంటుంది ఆలోచనలు కాదు. ముందు మీరు అసలు ప్రశ్నలో ఏమడుగుతున్నారు, మీరు ఏమనుకుంటున్నారో కరెక్ట్గా తెలుసుకోండి. అందరూ తెలుసుకోండి, అడిగిన వాళ్ళు సోదరనే కాదు. మనం ఆగాలనుకుంటుంది మనస్సు కాదు, మనం ఆగాలనుకుంటుంది ఆలోచనలు కాదు. మన ఇబ్బంది పెట్టే ఆలోచనలు వద్దనుకుంటున్నాం, మన బాధ పెట్టే ఆలోచనలు వద్దనుకుంటున్నాం, మన కష్టపెట్టే ఆలోచనలు వద్దనుకుంటున్నాం, మన దుఃఖ పెట్టే ఆలోచనలు వద్దనుకుంటున్నాం. అది గతమైనా భవిష్యత్తు అయినా. ఇలా జరగకూడదు అనుకుంటున్నాం, అలాంటి ఆలోచనలు వద్దనుకుంటున్నాం. అది కాదు, అది వద్దనుకోవడానికి కారణం ఏంటి? ఆందోళన, భయం, స్ట్రెస్, ఒత్తిడి. మీరు సద్భావాలతో నిండికిపోతే అసలు మీకు అలా ఆలోచనలు ఆగాలని అనిపించదు. సద్భావాలన్నీ మంచి, నాకున్నది నేను ఏదో పని చేసుకుంటాను, నాకు వచ్చిందంత తృప్తి పెడతాను, నాకున్న నా భార్య పిల్లలు, నా భర్త పిల్లలు, నా కుటుంబం, ఇంతే, నాకున్నది ఇదే, హాయిగా తృప్తిగా ఉంటాను. జ్ఞానం అంటే నేర్చుకోవాలి. జ్ఞానం తృప్తి పడటం అనేది నేర్చుకోవాలి. జ్ఞానం అందుకు పనిచేయాలి, పాండిత్యంగా కాదు. నేను తృప్తి పడలేకపోతున్నానండి అంటే అది మన ప్రాబ్లం అంతే. జ్ఞానం సరిగ్గా లేనప్పుడు అలా ఉంటుంది, అర్థం కాలేదు. నేను చెప్పాక 40 ఏళ్ళ నుంచి నాకు మామూలుగానే ఉన్నాను. నేను 40 ఏళ్ళకి ఈ మాత్రం చవటం వచ్చింది తప్ప ఆచరణలోకి సంపూర్ణంగా రాలా. కానీ కొద్దిగా ఏదో మంచి మార్పులు వచ్చినాయని మాత్రం తెలుసు. చెడ్డ పనులు చేయను, పొరపాటును కూడా చేయను. అలా మార్పులు తెలుసు, కొద్దిగా వచ్చి. అలా సద్భావాలతో నిండిపోయినప్పుడు ఏ ఆలోచనలు వస్తాయి? సదాలోచనలు వస్తాయి. అది గతంలోకి వెళ్ళినా భవిష్యత్తులోకి వెళ్ళినా మంచి ఆలోచనలు వస్తాయి, మంచి భావాలు వస్తాయి. మంచి ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే ముందు మంచిగా మారిపోవాలి, మంచోళ్ళు అయిపోవాలి, చెడ్డ పనులు చేయకూడదు. చెడ్డ పనుల వలన ఆందోళన వస్తుంది, భయం వస్తుంది. స్వార్థం వలన భయం వస్తుంది. స్వార్థం చెడే. అందుకని ఒక పరిమితత్వంలో జ్ఞానం తెలుసుకొని మనకున్నంతలో మనం బ్రతకటం, చక్కగా ఉండటం, మంచిగా ఉండటం నేర్చుకోవాలి. అందుకే మంచిగా ఉండండి, మంచిగా ఉండండి. ఆధ్యాత్మికత అన్నా, భక్తి అన్నా, దైవం అన్నా, మతం అన్నా, గురువు అన్నా, మాతాజీలు అన్నా, సంస్థలన్నా, జ్ఞాన గ్రంథాలన్నా అన్నీ ఒకటే. అవన్నీ నీలో మంచిని పెంచుతుంటే కరెక్ట్. నీలో గుణమార్పు రాకపోతే, మంచి పెరగకపోతే ఇవన్నీ నీకు హాని చేస్తున్నాయి. అంతే. నువ్వు నీ ఇంట్లో చేసుకునే ఏదైనా సరే, నిత్యకృత్యాలు దైవీపరమైన ఏవైనా సరే,
మీలో మంచిని, అంతరంగంలో మంచిని పెంచాలి. బాహ్య తంతుల వలన ఉపయోగం లేదు. బాహ్య తంతు మంచిని, అంతరంగంలో మంచిని పెంచాలి. లేకపోతే నీకు నిరుపయోగము. నిరుపయోగం కాక, అది నిరుపయోగమే కాదు, మళ్ళీ నేను పెద్ద భక్తురాలని డబ్బా కొట్టుకొని నిన్ను నువ్వు ఒక రాక్షసత్వంతో నింపుకుంటావు. వాడే రావణాసురుడు. వాడు ఏకంగా మా అమ్మగారు శివలింగాన్ని పూజించుకుంటున్నారు, బొమ్మను పెట్టుకొని, ప్రతిమను పెట్టుకొని, నేనేంటి రావణాసురుడిని, నా రేంజ్ ఏంటి, మా అమ్మ బొమ్మను పూజించడం ఏంటి, నిజం శివుడిని చేస్తానని తపస్సు చేసి నిజం శివుడిని మా దగ్గరకు వచ్చి కూర్చోమన్నాడు. నిజం శివుడైనటువంటి భగవంతుడిని నీ కైలాసం వదిలేసి, నీ భార్యను వదిలేసి, నీ పిల్లలను వదిలేసి, నీకున్నటువంటి డ్యూటీస్, కర్తవ్యాలు ఏమున్నాయో ఆయన వదిలేసి వచ్చి నువ్వు ఎదురుగుండా కూర్చుంటే మా అమ్మ పూజించుకుంటుంది రోజు, నువ్వు వచ్చి లంకలో కూర్చోమన్నాడు. అది అలాంటి భక్తులు మూర్ఖ భక్తులు అయిపోతుంది. దేవుణ్ణి కూడా మన ఇష్టం వచ్చినట్టు ఆడిద్దాం అనుకుంటాం. ఇప్పుడు అలా ఆడించే వాళ్ళే అనేక రకాల మతాలు, మార్గాలు, సాధనా విధానాలు దేవుడి పేరు మీద ఏర్పరుస్తూ వీళ్ళ ఇష్టాలను ఆ దేవుడి పేరు మీద నడుపుకుంటున్నటువంటి అభినవ రావణాసురులు. అందుకు ఆ చరిత్రలు మనకు అందించారు. బాబు ఇలా అయిపోతున్నారేమో చూసుకోండి, మీ బుద్ధులు గమనించుకోండి అని. అయితే వాడేమి శివుడిని తీసుకెళ్ళలేకపోయాడు. ఎందుకని? అది దైవత్వం కదా. వీళ్ళు ఎంత చేసినా మంచి, దైవత్వం అంటే మంచి, అసద్భావాలు పెంచుకోవడమే దైవత్వం. అదే ఆధ్యాత్మిక అభివృద్ధి. ఎప్పటికీ చెడు నశింపే, ఎప్పటికీ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అది ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అందుకని ఆఖరికి అంతిమంలో రావణాసురుడు చెడ్డవాడుగా ప్రపంచంలో మిగిలిపోయాడు. ఎన్ని చేసినా, ఆఖరికి ఎన్ని చేసినా, ఎన్ని బాధలు పడినా, ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని యుద్ధాలు చేసినా రాముడు మంచివాడిగా మిగిలిపోయాడు. సద్భావాలు, దుర్భావాలు, వాటి ఫలం అంతే. అది ఆ దుర్గతి. మరి రావణాసురుడికి దేవుళ్ళందరితోనూ సంబంధం ఉంది. వరాలు పొందాడు, ప్రత్యక్షంగా వాళ్ళని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఇటువంటి చరిత్రలు ఎందుకు ఇచ్చారు? బోల్డ్ మంది రాక్షసులు ఉన్నారు. అంటే రాక్షసత్వం అంటే ఏంటి? మనలోని చెడు. మంచి అంటే ఏంటి? మనలో ఉన్న సద్భావాలే మంచి, దేవుళ్ళు, దేవతలు మంచి. కాబట్టి మంచిని పెంచుకుంటే ఆటోమేటిక్గా సద్భావాలు పెరిగితే మనకి చెడు ఆలోచనలు, భయపు ఆలోచనలు, బాధపు ఆలోచనలు ఇవన్నీ వద్దని ఎందుకు అనిపిస్తుంది? అసలు అవి రావుగా. తృప్తిపడే వాళ్ళకి, మంచిలో ఉండే వాళ్ళకి, సద్భావాలతో సాగే వాళ్ళకి అసలు గతంలోకి వెళ్ళినా మంచి ఆలోచనలు వస్తాయి. గతంలో మంచి విషయాలన్నీ గుర్తొస్తాయి. భవిష్యత్తులోకి వెళ్ళినా మంచి ఆలోచనలు వస్తాయి. ఎందుకని? మంచినే చేస్తాం కనుక. అప్పుడు భయం, ఆదుర్ద, కంగారు ఇవేమి ఉండవు. అంతా మంచిగా వెళ్ళిపోద్ది. ఒకవేళ భవిష్యత్తు తెలీదు కానీ ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను ఎప్పుడు మంచిలోంచి వచ్చాను. ఎందుకని? గతం నుంచి భవిష్యత్తుకు కదా మన ప్రయాణం, శరీర ప్రయాణం, జీవన ప్రయాణం, మనో ప్రయాణం ఎంత జీవించటం అంటే. నేను గతం అంతా మంచిగానే ఉన్నప్పుడు భవిష్యత్తులో నాకు అసలు చెడు ఆలోచనలను, చెడు జరుగుద్దను, ఇది అయిపోద్దని నాకెందుకు థాట్స్ వస్తాయి? అసలు ఆలోచనలు అలా రావు, మంచిగానే వస్తాయి. అందుకని ముందు మంచితో నిండండి, సద్భావాలతో నిండండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడకండి, చుట్టూ ఉన్న మనుషుల్ని చూడకండి. ఆధ్యాత్మికత వ్యక్తిగతము, సామూహికం కాదు. ఎవరితో పోల్చుకోకండి. మీ హృదయంలో సద్భావాలు పెంచుకోండి. ప్రపంచం ఎలా ఉంటే అలా దాన్ని సాగనివ్వండి. అప్పుడు మీ ఆలోచనలు మీకు అన్ని సద్భావపు ఆలోచనలే వస్తాయి. అది గతంలోకి వెళ్తే ఏంటి, భవిష్యత్తులోకి వెళ్తే ఏంటి, అది ఆగని మనసు. స్వప్నలోకంలో కూడా అది సద్భావాలతో సంచరిస్తుంది. కళలు కూడా మీకు మంచి కళలే వస్తాయి, మంచి ఆలోచనలే వస్తాయి, మంచి కళలే వస్తాయి. అంటే ఎక్కడికైనా ఇంకా మీకు దుఃఖం ఉండదు, బాధ ఉండదు. అది స్వప్నలోకమా, అది శరీరలోకమా, అది వాస్తవంగా సృష్టిలోకమా, రోజు జీవించటమా, లేదా ఊహల, గతంలోకి వెళ్ళడం, భవిష్యత్తులోకి వెళ్ళడం, మనసు పరుగెత్తుతామా? వీటి దారి మంచి. అందుకే మంచి తప్ప ఆపటం కుదరదు. ఎలా ఆపుతారు? మొత్తం ఆలోచనలు మనసు ఆగిపోతే శిలాప్రతిమ, పనికిరాని మనిషి, కోమకు పోయాడంతే. మీకు ఉపయోగం ఉండదు. కావాలంటే మీరు ట్రై చేయండి. మీరు అడుగుతున్నది ఆలోచనలు ఆగాలి అని మీరు అడుగుతున్నది ఏంటి అంటే, చెడు ఆలోచనలు ఆగాలి. ఇప్పుడు నేను ఈ శరీరమును, నా పేరు ఇది అనేది కూడా ఆలోచనే. ఆలోచన లేకపోతే నేను ఈ శరీరం అని తెలియదు, నా పేరు అని తెలియదు. ప్రతిదీ ఆలోచన. గుర్తింపుగా నేనన్న భావనతో మొదలైన ప్రతిదీ ఆలోచనే. మీరు వద్దంటున్నది చెడ్డ ఆలోచనలు, బాధ పెట్టే ఆలోచనలు, దుఃఖపెట్టే ఆలోచనలు. ముందు అది తెలుసుకోండి. కాబట్టి ఇప్పుడు ఆ దుఃఖపెట్టే, బాధ పెట్టే ఆలోచనలు అసలు ఎందుకు వస్తున్నాయి?
ఆందోళన ఎందుకు వస్తుంది, స్ట్రెస్ ఎందుకు వస్తుంది, ఒత్తిడి ఎందుకు వస్తుంది, బాబో ఇది వద్దని ఎందుకు వస్తుంది, నేను భరించలేనని ఎందుకు అనిపిస్తుంది అంటే నాలో చెడిపోలేదు. నాలో చెడిపోనంతకాలం భయం పోదు, స్వార్థం పోనంతకాలం భయం పోదు, భయం పోనంతకాలం బాధ పోదు, బాధ పోనంతకాలం దుఃఖం పోదు. ఇవన్నీ ఉన్నంతకాలం చెడు పనులు చేస్తుంటాం. మళ్ళీ చెడు పనులు చేసినంతకాలం ఇవన్నీ తిరిగి తిరిగి డెవలప్ అయ్యి ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. మానసిక రోగులు అవుతాం, శారీరక రోగులు అవుతాం, రకరకాలుగా అయిపోతాం, ఒత్తిళ్ళకి భయాందోళనకి గురైపోతాం. వీటన్నిటికీ ఏకైక మందు ఒకటే, మంచి. ఎవరి ధర్మాలు వాళ్ళు చేసుకొని మంచిగా తృప్తిగా జీవించినప్పుడు ఆలోచనలన్నీ మంచివైపోతాయి. మొత్తం ఆలోచనలు మంచిలోంచి వస్తాయి. అది గతమైనా అది భవిష్యత్తు అయినా అప్పుడు అంత హాయిగా ఉంటుంది. కాబట్టి మంచిలో మునిగిపోండి, దారి ఇంకోటి లేదు. అంతే తప్ప ఆలోచనలు ఆగటం ఉండకూడదు. సహజంగా ఆగేది నిద్రలు అవి ఆగిపోతాయి. దానంతటి వచ్చే మరణం దానంతటి అది వస్తుంది. అప్పుడు కూడా ఆలోచనలు ఆగవు, ఎందుకంటే మనసు మిగిలే ఉంటుంది కాబట్టి. అది నిరూపణ లేని విషయం కనుక దాని గురించి నేను మాట్లాడట్లా. అందుకే ఆలోచనలు కూడా అక్కడ ఉంటాయి కనుక, మనసు ఉంది కనుక అది మరుజన్మ కోసం ట్రై చేసి ఇంకో శరీరంతో మరుజన్మ వస్తుంది. సరే, అది ఇప్పుడు అనవసర ప్రసంగం. అది ఇప్పుడు మన వరకు మనం జీవించడానికి మంచిలో మునిగిపోండి, మంచి ఊహలు చేసుకోండి, స్వార్థం వదిలేయండి, అత్యాశ దురాశ అన్నీ వదిలేయండి, ప్రపంచ పోకడలు చూడకండి. ఈ సృష్టి మొత్తం విశ్వశక్తితో నిండి ఉన్నది. అదే మనలో ఉన్న ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి. దాని వల్లనే మనం జీవిస్తున్నాం. ఇప్పుడు మనకు మనుషులు లేకపోతే ఎలా బతుకుతాం, డబ్బు లేకపోతే ఎలా బతుకుతాం, అంతా మంచి జరగకపోతే ఎలా బతుకుతాం, సుఖభోగాలు లేకపోతే ఎలా బతుకుతాం, వాళ్ళకి అన్ని కార్లు ఉన్నాయి, వాళ్ళకి నీళ్లు ఉన్నాయి, వాళ్ళకి ఎంత ఉంది, ఎలా అనిపిస్తుంది. గాలి లేకపోతే ఎలా బతుకుతాం ఎప్పుడైనా అనుకున్నారా? అసలు మనకు ముఖ్య అవసరం ఏంటి? గాలి. గాలి పీల్చిపోతే క్షణంలో చచ్చిపోతాం, ఊపిరాడ కొట్టుకు చచ్చిపోతాం. గాలి ఫ్రీ, సృష్టి ఇచ్చేస్తుంది. గానం నిద్రపోతుంటే గాఢ నిద్రలో కూడా శరీరం దానంతటా అది పీల్చుకుంటుంది, మన ప్రయత్నమే లేకుండా. అసలు నువ్వు నిద్రపో హాయిగా, నేను చంపలే అని శరీర వ్యవస్థని సృష్టి అట్ట పెట్టింది. తలుపులు వేసుకుని నిద్రపోయినా గాలి లోపలికి వస్తుంది, ముక్కులోకి వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది. కానీ అది సహజమైపోవటం వల్ల దాన్ని ఆలోచించకుండా నా డబ్బు, నా ఇల్లు, నా వాళ్ళు, నా పిల్లలు అని మనకు మనమే ఎలాంటి దాన్ని క్రియేట్ చేసుకుంటున్నామో జ్ఞానంతో ఆలోచించండి. అన్నిటికంటే ముఖ్యమైనది మనకైనా, మన వాళ్ళకైనా, నా కుటుంబ సభ్యులకైనా, నాకైనా గాలి. సూర్యుడు లేకపోతే బతకలేం, నీరు లేకపోతే బతకలేం, ఆహార పదార్థాలు లేకపోతే బతకలేం, అదే భూమి. పంచభూతముల ఆధారంతో బతుకుతున్నాం. పంచభూతాల్లో ఏది లేకపోయినా బతకలేం. పంచభూతాల్లో భూమి అంటే ఆహార పదార్థాలన్నీ భూమి నుంచి వస్తున్నాయి. సూర్యుడు ఉష్ణోగ్రత లేకపోతే అసలు భూమి మీద మానవాళ్ళే చచ్చిపోతుంది, ఉండదు. ఏ జీవరాశి బతకదు, మొక్కలు చెట్లు ఏముండవు. గాలి లేకపోతే అసలు బతకలేం. అన్నీ ఇవ్వబడినప్పుడు, విశ్వశక్తి నియంత్రణలు ఇవన్నీ సాగుతున్నప్పుడు, నువ్వు మంచిగా ఉంటే మొత్తం అన్నీ అలాగే సాగుతూ వెళ్ళిపోతాయి. నువ్వు ఎంత మంచిగా ఉన్నా, ఎంత చెడ్డగా ఉన్నా, చివరిలో శరీరం శిథిలత్వం అయితే తప్పదు. మంచిగా ఉన్నాడు, మంచి ఆలోచనలు వస్తాయి. అందుకని జ్ఞానాన్ని పెంచుకోండి. విశ్వశక్తి సహజంగానే వాయువునిస్తుంది, సహజంగా సూర్యరశ్మి ఉంది, సహజంగా మనం బతకడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఇక మిగిలింది మన కోరికలు, మన ఆలోచనలు, మనం ఎక్కడ తృప్తి పడతాం అనేది. తృప్తి లేకపోతే భయం వేస్తుంది, బాధ వేస్తుంది, దుఃఖం వస్తుంది, ఆందోళన వస్తుంది, మనమే కన్ఫ్యూజ్ చేసుకుంటున్నాం. సంతృప్తిగా బతకడం నేర్చుకోండి. ఎవరినో చూసి డబ్బుని, విషయాలని, కీర్తి ప్రతిష్టలని, గౌరవాలని, హోదాలని పోల్చుకోబాకండి. అత్యాశలు, ఆశలు, దురాశలు పెంచుకోబాకండి. తగుమాత్రంగా తపోమయ జీవితాన్ని గడపండి. ఋషులు, మునులు, యోగులు ఎలా గడిపారంటే జ్ఞానమయంగా సృష్టిని చూశారు. అసలు బతికొండటానికి అవసరమైన పంచభూతాత్మకత ఇక్కడ ఉంది. తర్వాత కదా ఈ డబ్బు, ఈ వనరులు, ఈ వసతులు ఇవన్నీను. అసలు ఆహార పదార్థాలు చెట్లకు పండకపోతే ఎంత సంపాదించినా మనం ఎక్కడ తింటాం, ఏం తిని బతుకుతాం. కాబట్టి ఒక న్యాచురాలిటీని పెంచుకోండి. అదే మంచి, అదే తృప్తి. మంచి ఉన్న వాళ్ళకి తృప్తి ఉంటుంది, తృప్తి ఉన్న వాళ్ళకి మంచి వస్తుంది. ఇవన్నీ ఇలా జ్ఞానం ద్వారా తెలుసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. అలా ఆ ప్రయత్నంలో ఎవరికి ఏది హఠాత్తుగా అర్థమవదు. ఈ కొంచెం 4 ముక్కలు అర్థం అవ్వడానికి 40 ఏళ్ళు పట్టిన ఒక మందబుద్ధిని నేను. మీకు ఇంకా తొందరగా అర్థమైపోతాయి మీ అందరికీ. నేను కొంచెం మందబుద్ధిని, 40 ఏళ్ల కాలం పట్టింది నాకు ఈ కొద్దిగా అర్థం అవటానికి. ఏదో అలా సాగుతున్నా, వాటిని మీతో పంచుకుంటున్నా. మీ అందరికీ తొందరగా అర్థమవుతాయి. మంచిలోకి వెళ్ళండి, మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు మనిషిని ఎప్పుడు బాధ పెట్టవు. ఈ ఆలోచన నాకు వద్దని అసలు అనిపించదు. ఎప్పుడు భయపెట్టవు, బాధ పెట్టవు, దుఃఖ పెట్టవు. మీరు ఆలోచనలు ఆగాలని కోరుకోవటం లేదు. మీరు
మిమ్మల్ని బాధ పెట్టి భయపెట్టి ఆందోళనకి గురి చేసే ఆలోచనలు వద్దనుకుంటున్నారు. ఆ విషయం గుర్తించండి. అక్కడ గుర్తించి ఇప్పుడు ఎలా మనం నడుచుకోవాలో మీరు మీకు మీ జీవితాన్ని బట్టి మీకున్నటువంటి ప్రస్తుత మానసిక స్థితిని బట్టి మీ కుటుంబ పరిస్థితులను బట్టి మీరు నిర్ణయించుకొని కొద్ది కొద్దిగా మంచిని ప్రాక్టీస్ చేసుకోండి. మంచిని కూడా హఠాత్తుగా గొప్పగా చేసేద్దాం, ఇప్పుడే మొదలెట్టేద్దాం అని అనుకోబాకండి. కొద్ది కొద్దిగా అలవాటు చేసుకోవాలి. పరిస్థితులను బట్టి ఏదైనా అభ్యాసము కొద్ది కొద్దిగా చేసుకుంటూ వెళ్ళాలి. ఆలోచించి చూడండి. అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఆచరిస్తూ నాకు ఇది అర్థమవుతుంది, నేను ఈ మార్గంలో నడవాలనుకుంటున్నాను, ఇది ఆధ్యాత్మిక విద్యాలయము. సృష్టి మొత్తం ఆధ్యాత్మిక విద్యాలయం. ఆధ్యాత్మిక విద్యాలయం అంటే నేనేదో పెట్టాను కాదు. సృష్టి మొత్తం ఆధ్యాత్మిక విద్యాలయం. మానవుడిగా ఇందులో పుట్టిన ప్రతివాడు ఆధ్యాత్మిక విద్యార్థి, స్త్రీలైన పురుషులైన. జీవితం మొత్తం ఈ ఆధ్యాత్మిక చదువుకుంటూ పాస్ అయితే మోక్షము, తప్పితే మరుజన్మెత్తి మళ్ళీ చదవాల్సిందే. అందుకని శరీరం ఇలా ఇవ్వబడింది, జ్ఞానం ఇలా ఇవ్వబడింది. అందులో పాస్ అవ్వాలంటే మంచిగా బతకాలి. మంచిగా బతుకుతూ జ్ఞానాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాలి. ఆ మోక్షమే పాస్ అవటం, ఆ నిర్వాణమే పాస్ అవటం, ఆ సెల్ఫ్ రియలైజేషనే పాస్ అవటం, అనంత ఆత్మశక్తి ఎరుకే పాస్ అవటం, ఆత్మానుభవమే పాస్ అవటం. లేదా అది రాలేదు, తప్పాము అంటే మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని చాలా మనసు అలాగే మిగిలి ఉంటుంది. కాబట్టి ఇంకో శరీరం తీసుకొని ఇంకో జన్మ తీసుకొని మళ్ళీ చదువుకోవాలి. తప్పిన స్టూడెంట్ ఎలా అయితే మళ్ళీ ఆ క్లాసే చదవాలో అలాగే మనం తప్పుతున్నంత కాలం మళ్ళీ ఆ జన్మెత్తి మళ్ళీ అదే జీవితం జీవించాలి. కాబట్టి ఆధ్యాత్మిక విద్యాలయం వీలైతే ప్రయత్నించి ఇప్పుడే పాస్ అయిపోదాం. ఆ పాస్ అవ్వటమే జీవన్ముక్త స్థితి, అంటే మళ్ళీ జన్మలు లేని స్థితి. అనంత ఆత్మశక్తిగా శక్తిగా చిరస్థాయిగా మిగిలిపోతాం. అది తెలిసి నేను అనంత ఆత్మశక్తినన్న ఎరుకతో మనకు తెలిసి ఉండిపోతాం. ఆ స్థితిని మోక్షం అని చెప్పారు మహాత్ములు. కాబట్టి అది అర్థమవుతుంది కనుక ఆ మార్గ ప్రయాణం చేద్దాం. ఆ మార్గ ప్రయాణంలో వచ్చే సందేహాలను రోజు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చదువుకుంటున్న విద్యార్థులను మనం మంచిగా మలుచుకొని ముందుకెళ్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఎవరు ఎంత చెప్పినా, ఏ విధంగా చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా నచ్చని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, మెచ్చని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, అహంకారులు ఎప్పుడూ ఉంటారు. అటువంటి వాళ్ళు, అంటే ఇది విని నచ్చని వాళ్ళు, ఇది మెచ్చుకోలేని వాళ్ళు, అంటే మెచ్చాల్సిన అవసరమే లేదనుకోండి. అసలు నేను సామాన్యుణ్ణి, ఏదైనా పొరపాట్లు చెబితే క్షమించండి కూడాను. ఇంకా అసలు కొంతమందికి ఊరికినే వ్యతిరేకత ఉంటుంది, గిట్టని వాళ్ళు ఉంటారు. అదేంటో తెలియదు, అకారణమైనటువంటి వైరం ఉంటుంది. మనం ఎవరో కూడా తెలియదు వాళ్ళకి, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, కానీ అకారణ వైరం. ఇలా మనుషుల్లో లక్షణాలు ఉంటాయి కొన్ని. అటువంటి వాళ్ళు పాపం విన్నవాళ్ళు ఎవరైనా మీకు అలా మనసులో అకారణ వైరం కలుగుతున్నా, ఇది బాగోలేదు అనిపిస్తున్నా, సరిగ్గా చెప్పలేదు అనిపిస్తున్నా, ఏమనిపిస్తున్నా, నేను అతి సామాన్యుణ్ణి, మీ అహంకారానికి మీ పాదాలకు నమస్కారం, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి, నన్ను క్షమించేయండి. నేను ఏ విధముగాను జ్ఞాన సంపన్నుడును కానని నేనే చెబుతున్నా. ఎవరికి అకారణ వైరాన్ని లోపల కలిగించుకునేటువంటి బుద్ధి గల వాళ్ళకి. కాబట్టి మీరు క్షమించేసి చక్కగా మీ మార్గాల్లో మీరు సాగిపోండి. శుభమస్తు.